సాలూరి వారి సంగీతం వింటే సుధా రసాలూరు అంటారు. ఆ మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు. తగ్గలేదు మీ ధాటి, లేనే లేదు పోటీ, తండ్రేమో ఘనాపాటి, తనయుడే కోటి. గోవింద 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 బ్రాస్ సెక్షన్ ట్రంపెట్. బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాజకోటి ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నారు, వీళ్ళతో చేయించుకోండి ఆ సంగీతం అని చెప్పినా మన తెలుగు నిర్మాతలు వెళ్ళి ఇళయరాజా గారి వెంట పడేవాళ్ళు. మా మ్యూజిక్ పవర్ విని వెనక్కి వెళ్ళాడు. ఇది మటుకు వాస్తవం. బీటు, డాన్సింగ్, కొరియోగ్రఫీకి, థియేటర్లో సౌండ్, దానంతా ఊహించుకొని మనసులో పెట్టుకుని చేసిన పాటలే చిరంజీవి గారికి కానీ బాలకృష్ణ గారికి అందరికి. నా పాటని ప్రజెంటేషన్ అలా పగడ్బందీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, దాన్ని ఎవరు టచ్ చేయలేదు. ఇలా చేయాలి వీళ్ళకి. ప్రతి పండగకి నా పాట ఉంది. శ్రీరామనవమి అంటే మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అలు గారు ఏం పాడాడు అసలు, ఏదో ఫ్రాక్చర్ అని ఇంట్లో పడుకొని పాడాడు ఆ పాట. అంత వర్స్టల్ సింగర్ మళ్ళీ కొడతాడా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే కమ్మని కలలకు ఆహ్వానం, హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. పెళ్లి పాట అంటే ఆకాశం వచ్చి. స్నేహితుల పాట అంటే స్నేహాని కన్న మిన్న. ఫ్యామిలీ సాంగ్ అంటే డోలారె డోలారె డమ్ చిక్కి. చాలు రాసే కొడుకంటే ఊరికే ఇది కాదు, మనం మజాగా ఇన్ని పాటలు చేసాం. హియరింగ్ నాలెడ్జ్ ఉండాలి. అది నేను చేశాను. నా తర్వాత రెహమాన్ చేశాడు. నన్ను చూసేవాడు, మా శిష్యుడు. నన్ను చూసి నేను నా కలెక్షన్స్ అన్ని వాడు ఇచ్చేవాడు. వాడు ఇలా వింటూ పాప ఏంటి ఎలా మురిసిపోయేవాడు. అన్నగారు అంటే మనం చేయొచ్చు కదా, అంటే త్యాగరాజ స్వామి కీర్తనలే మనం ఏంటో ఫాలో అవ్వాలి, నేను చేస్తాను కీర్తనలు. ఇలా వాద్ జరుగుతుంటే అందుకనే ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడాడు అన్నాడు. చెల్లిని చెప్పుతో గోప్ పగలగొట్టినట్టు అనిపించింది. క్లాసికల్ మ్యూజిక్ ఎన్ని రకాలైనా చేయొచ్చు, కానీ జనరంజకం అవ్వాలి. కానీ గద్యంతులు లేదు, ఏముంది, ఏదో కొత్తగా ఉంది, ఢమాల్ డిమిల్ డిమిల్. ఇప్పుడు రెహమాన్కి ఉంటుంది, ఆ తర్వాత వాడు అనిరుద్ధికి ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుంది. ముందు నేనే చేసేవాళ్ళు మ్యూజిక్. లైఫ్ ఏదో ఉండదు, వినడానికి కొత్తదనం ఉంటుంది, అంతే అంతే. అప్పటితో వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, మేము చేయలేక వీఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంపోజర్స్. ఎస్. సాలూరి రాజేశ్వర గారు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. తండ్రికి తగ్గ తనయుడిగా తను నిరూపించుకుని ఆయన ఇచ్చేటువంటి సంగీతం అంతా ఇంత కాదు. చెప్పాలంటే నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం ఈ రాజ్ కోటిలకు చెప్పాలి. మెమరీస్ విత్ మై ఫాదర్కి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు ప్రారంభిస్తారని నేను సైతం ఎదురు చూసినటువంటి మెమరీస్ విత్ మై ఫాదర్ ఇవాళ సుప్రసిద్ధ సంగీత దర్శకులు గౌరవనీయులు శ్రీ కోటి గారితో ప్రారంభిస్తున్నాం. నమస్కారం కోటి గారు. నమస్కారం. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. సంగీత సాగరాన్ని రసడోల లూగించిన మాస్టారు గారు పాట చేస్తే రసాలు జాలువారు అంటారు. సాలూరి వారి సంగీతం వింటే సుధా రసాలూరు అంటారు. అబ్సల్యూట్లీ. ఆ మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు. తగ్గలేదు మీ ధాటి, లేనే లేదు పోటీ, తండ్రేమో ఘనాపాటి, తనయుడే కోటి. కోటి గారికి అంతా ఆయన ఆశీస్సులే, నాన్నగారు దీవెనలు. సార్, మెమరీస్ విత్ మై ఫాదర్ ఒక పరిణామ క్రమాన్ని ఒకసారి తరచి చూస్తే, ఒక దశ దాటిన తర్వాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించానని అనుకుంటున్నారా? డెఫినెట్లీ. లేదా తండ్రి పరిచిన బాటలో ప్రయాణం చేశానని అనుకుంటున్నారా? తండ్రికి తగ్గ తనయుడని అనుకుంటున్నారా? తండ్రిని మించిన తనయుడు అనుకుంటున్నారా? మించినది ఆ పాయింట్ లేదు. ఆయన పేరు చెడకూడదు సార్. మెయిన్ అదే లోపల రన్ అవుతూ ఉంటుంది నాకు. ఒక మహా విద్వాంసుడు, గ్రేటెస్ట్ కంపోజర్ నాన్నగారు. అంటే మా తండ్రి గారిని నేను చెప్పుకోవడం కాదు, అందరికీ తెలిసిన విషయం. అటువంటి గొప్ప, అంటే పండిత పుత్ర సుంట అంటారే, అలా కాకూడదు. నేను వన్స్ ఎంటర్ అయిన తర్వాత నాన్నగారే వెనకాల గుర్తుకొస్తుంటారు. ఎక్కడ నా బిహేవియర్లో కానీ, యాటిట్యూడ్లో కానీ, నా మ్యూజిక్లో కానీ ఎక్కడా తగ్గకూడదు. నేను ఎవరు కొడుకుని? సాలూరి రాజేశ్వర గారు కొడుకుని. ఇది మైండ్లో ఎక్కువ తిరుగుతుంటుంది.
అలాగే నా గురువు గారు చక్రవర్తి గారు ఆయన ఎక్కువ తిరుగుతుంటారు. నేను చక్రవర్తి గారి శిష్యుడిని, సాలూరు రాజేశ్వర గారు అబ్బాయిని. మెయిన్గా సాలూరు రాజేశ్వర గారు తనయుడుగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మ్యూజిక్ లవర్స్ అందరూ. నాన్నగారు మ్యూజిక్ విన్న ప్రతి ఒక్క తెలుగు జాతికి అందరికీ ఆయన పాటలు అంటే అజరామరమైన సంగీతం. అటువంటి పాటలన్నీ విని ఉన్నారు. రాజేశ్వరరావు కొడుక ఏంటి ఇలా చేసి ఆ పేరు తెచ్చుకోకూడదు. రాజేశ్వర గారు కొడుక అబ్బా ఏం చేశాడు ఇది అనిపించుకోవాలి. యాక్చువల్లీ నేను రాజేశ్వర గారి కొడుకుని చాలామందికి చాలా రోజుల తర్వాత తెలిసింది. బిగినింగ్ డేస్లో ఎవరు తెలిసేది కాదు. ఏదో ఒక వేవ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాం, హిట్ సినిమాలు చేసుకుంటూ మ్యూజిక్ హిట్స్ చేసుకుంటూ. తర్వాత ఎవడు అంటే సాలూరు రాజేశ్వర గారు అబ్బాయి. అలాగా నా పేరు నాన్నగారి పేరు అక్కడ తీసుకుని వచ్చాం. నేను ఇప్పుడు నాన్నగారి పేరు చెప్పుకుంటూ బట్టి నేను రాలేదు, ఎందుకంటే నాకు నేను రావాలి. అది నాన్నగారి కోరిక కూడా. నాన్నగారు ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఫ్రీగా పెంచారు. మేము మొత్తం 99 ఫ్యామిలీ, 4 అమ్మాయిలు 5 అబ్బాయిలు, మేము బ్రదర్స్. పెద్దన్నయ్య ఆయన పియానిస్ట్ రామలింగేశ్వరరావు గారు పియానిస్ట్. ఆయన పియానోతో పాటు తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయించారు. రెండో ఆయన పూర్ణచంద్రరావు గారు, ఆయన గిటారిస్ట్, అన్ని రకాల గిటార్లు వాయిస్తాడు. పూర్ణచంద్రరావు క్లాసికల్ గిటార్, 12 స్ట్రింగ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్, ఇన్ని రకాలుగా ఇన్స్ట్రుమెంట్ ఆయన వాయిస్తారు. అలాగే వాసురావు గారు థర్డ్ బ్రదర్, ఆయన ఓన్లీ బేస్ గిటారిస్ట్, కంపోజర్ కూడా. ఇలాగా మా ఫ్యామిలీ. మా తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు వచ్చి మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ వేరే బిజినెస్కి వెళ్ళిపోయాడు. మ్యూజిక్ రాలేదు, వాడికి రాలేదు మ్యూజిక్. తను వేరే మైండ్కి వెళ్ళిపోయాడు. తను అలా అతను బిజినెస్ కాదు. ఇలాగా 5 అబ్బాయిలు. ఇదేంటంటే రెగ్యులర్గా రికార్డింగ్స్ బిజీయెస్ట్ ఎవరంటే మా అన్నయ్యలు 3. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాయించేవాళ్ళు. చెన్నైలో మొత్తం రికార్డింగ్స్ మొత్తం చెన్నై బేస్. నేను పుట్టి పెరిగింది కూడా చెన్నైలోనే. అక్కడ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్, అక్కడ అందరి దగ్గర పనిచేసేవారు మా అన్నయ్యలు, బిజీయెస్ట్ మ్యూజిషియన్స్. తర్వాత వాళ్ళు చక్రవర్తి గారి దగ్గర చేరారు. వాళ్ళు చేరిన తర్వాత చక్రవర్తి గారు ఇంకా ఫుల్ బిజీ, ఒక ఊపు అనమాట, ఒక అది ఏమంటారు ఒక ఎర కుమ్మేసాడు పట్టుకుని. 950 సినిమాలు కుమ్మేసాడే అసలు. అంత బిజీయెస్ట్ కంపోజర్. అటువంటి అయిన దగ్గర మేము పనిచేసాం. మిమ్మల్ని నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ని చేద్దాం, సబ్ ఇన్స్పెక్టర్ని చేద్దాం అని ఆయన కలలు కన్నారు. మొదటి 3 సంగీతానికి అంకితం చేశాం. నన్ను మట్టుకు బాగా చదివించాలని. నేను పర్సనాలిటీ ఇంకా బాగుండేవాడు. ఇంకా మీ పెళ్లి ఫోటోలు అవి చూసాను, చాలా ఎఫ్టీగా ఉండేవాడిని. సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ అంటే కొంచెం వాల్యూ వేరు. ఇప్పుడంతా వేరే అయిపోయింది. అప్పుడు చాలా ఇప్పుడంతా కమిషనర్స్ వేరే డిఐజీస్ అలా వచ్చేసి. అప్పుడు అలాగా నాన్నగారికి కోరిక అనమాట నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని. అలా ఉంటే నేను చదువు ఒక రకంగా చదివేవాడిని. కానీ తర్వాత ఫ్రెండ్స్ గోల ఆటల గీటల వల్ల చదువు అంతగా అబ్బలేదు. స్కూల్ ఫైనల్స్ వరకు చదివాను, ఎస్ఎల్సి వరకు చదివాను. ఇక తర్వాత ఏం చేయాలి, నాన్నగారి కోరిక ఇలా చేయాలంటే నాకు అసలు దానికి చదువుకోవాలి కదా. అవును, పోలీస్ ఆఫీసర్ అంటే బాగా చదువుకోవాలి. లేదు, చదువు రాదు. ఇక సరే నా డ్రీమ్ ఏంటి, నేను ఒక మెరైన్ ఇంజనీర్ అవ్వాలని. మెరైన్ ఇంజనీర్ ఒక షిప్లోనే పనిచేస్తే మొత్తం ఫారిన్ షిప్స్లో మొత్తం ఐలాండ్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా భూమి మీద కాలు పెట్టకుండా సముద్రంలోనే ఉండాలని నా కోరిక. నాకు అదొక డ్రీమ్. అది నిజంగా ఇప్పటికీ ఉంది, మళ్ళీ మనసులో ఉంది. బట్ ఇంకా అయిపోయింది. ఆ ఫేజ్ దాటేసాం. అక్కడి నుండి అలాంటి దశలో మీరు మళ్ళీ సంగీతం వైపు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇంట్లో అంటే నాన్నగారికి పని తగ్గిపోవటం అంటే మేమంతా విద్యను నమ్ముకునేవాళ్ళం. మాకు ఆస్తులు గీస్తులు ఏమి ఉండవండి. నాన్నగారు అలా పెంచారు మమ్మల్ని. మాకు ఏదో లగ్జరీ లైఫ్ నేర్పించలేదు. వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా పెంచారు మమ్మల్ని నాన్నగారు. అంత పెద్ద పేరున్నా ఈ నెవర్ షోస్, ఎవరి దగ్గర చూపించగల పలానా కొడుకుని నువ్వు చెప్పాలని చెప్పలేదు. అయినా కూడా అలా ఉండలేదు. ఆ ధీమా, ఒక గర్వం 1% లేదు. ఎవరి గురించి ఒక విధంగా మాట్లాడడం కానీ ఆ సంస్కారం మాకు వచ్చింది. నాన్నగారు సంస్కారమే ఆ రెస్పెక్ట్, అందరినీ గౌరవం ఇవ్వటం, అందరినీ మంచిగా చూడటం. ఇదే మాకు వచ్చిన, అక్కడి నుండి నేర్చుకున్నది. పైగా ఆయన కూర్చోబెట్టి నేర్పించాల. ఆ సంస్కారం ఆ ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేసేది మాకు. ఆయనతో ఉండడం, ప్రవర్తించడంలో అంతే. ఆయన నడవడికతో మీకు అర్థమైపోయింది. కానీ మా ఇంట్లో అందరికన్నా నేను కొంచెం బాగా తుంటరండి. మా అన్నయ్యలంతా కొంచెం సాఫిస్టికేటెడ్, కొంచెం డీసెంట్గా ఉంటారు. నేను కొంచెం పొరికితనం ఇవన్నీ ఎక్కువ. నాకు కొంచెం బాగా ఫ్రెండ్స్ అంటుంటోళ్ళు. నేను మంచోడే. ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా గ్యాంగు, ఆ గ్యాంగులతో చేరి నాకు అలా ఉండేది. అప్పుడు నాకు కొంచెం దొంగతనాలు చేసేవాడిని ఇంట్లో. నేనే దొంగని. దాని గురించే కాదు సార్. పాపం ఇంట్లో ఆయన బీరువాల 5 రూపాయల నోట్ల కట్ట దాస్తే దాన్ని మీరు దొంగతనం చేస్తే ఆయన మీరే దొంగతనం చేశారని తెలిసినా మిమ్మల్ని మందలించలేదంట. అది ఎలా మీకు ఆయన కమ్యూనికేట్ చేశారు?
ఆ ఒక్క విషయంలోనే మళ్ళీ నేను దొంగతనం అది చేయలేదండి, సత్యంగా చెప్తున్నా, నాన్నగారు అమ్మ పేరు సాక్షిగా చెప్తున్నా. ఆ ఒక్క విషయం ఆయన అడిగారు చూసారా, అవును. నేను ఇప్పుడు నాన్నగారితో దొంగలించాను, మా అమ్మ దగ్గర దొంగలించాను, ఆవిడ తెలియదు, లెక్కలు తెలియదు. ఆవిడ ఎక్కడో సంచి దిండు కింద పెట్టుకుంటే దాక్కుని వెళ్ళి రాత్రుల్ని తీసేసుకుని 5 10 మనకే ఖర్చు ఉండే చిన్న ఖర్చు. అడిగితే ఇస్తారు, కానీ నాకు మళ్ళీ అనామోషం అంటే ఎందుకు అడగాలి మనకి. ఒక్కసారి మటు నాన్నగారు ఏదో కొంచెం అవసరం పడింది, మా ఫ్రెండ్స్ ఎక్కువ ఫోర్స్ చేస్తారు, రై ఎలాగ కావాలరా డబ్బులు కావాలరా అని. ఎక్కడి నుంచి తెస్తాం మనం అనేసరికి సరే ఇంకా నాన్నగారు బీరో అనేది చూడాలని ఆయన బీరో తాళాలు ఇప్పుడు పెట్టేసి ఉంటుంది, అలా పెట్టేసి ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు అంటే ఓపెన్ కాదు, తాళాలు ఉంటాయి, అది తాళాలు దానికి ఉంటాయి. ఆయన స్నానానికి ఏదో వెళ్ళారు, కరెక్ట్గా టప్పు ఎవరు లేరన్నమాట. బీరో ఓపెన్ చేసి చెయ్యి పెట్టాను, టక్కుని ఒక 5 రూపాయల నోటే కనపడింది, బండిల్ టపక్ తీసి పాకెట్లో పెట్టేసుకున్నాను, వచ్చేసాను. వచ్చి అయిపోయిన తర్వాత ఆయనకి తెలిసిపోయింది అది, నా వరకు రాలా. నెక్స్ట్ డే ఆయన హైదరాబాద్కి వెళ్తున్నారు, ఏదో మన మసూద్ ఏదో దుక్కిపాటి మసూద్ ఏదో కంపోజింగ్ ఏదో సంథింగ్ పని వెళ్తున్నారు. పని వెళ్తాం, నేను కారులో నన్ను కూడా రమ్మని చెప్పారు, అదే ఈ విషయం అడగడానికి రమ్మన్నారు. డ్రైవర్ తోలుతున్నాడు, ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, నేను వెనకాల కూర్చున్నాను. వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమోయ్ ఇలా ఆయన ఏమోయ్ అంటే ఏరా బూరాలు కావు, ఏమోయ్ బీరోలో డబ్బులు కనపట్టలేదు, ఒకవేళ నువ్వేదైనా తీసుంటే పెద్దబాబుకి ఇచ్చేసే, నాకు కొంచెం ఈ మొత్తం ఈ వీళ్ళకి ఈ ఏ షాప్స్ ఉంటాయి చూడ, కిరాణా షాప్ డబ్బులు అప్పు పెట్టాం కదా, ఆ డబ్బులు ఇవ్వాలి, అది ఇచ్చేసే, పెద్దబాబుకి ఇచ్చేసాను. అప్పుడు నాకు ఈడ్చి గోపు మీద చెప్పుతో కొట్టినట్టు అనిపించింది మీకు. నాకు అంత అంటే నాన్నగారు ఎప్పుడు నన్ను ఈ మాట అనలేదు, ఆయనకి ఎలా తెలిసిపోయింది ఇది, అది చెప్పే విధానం ఎలా ఉందంటే అంత సున్నితంగా. అక్కడ నాకు చాలా నేను ఎంత రిగ్రెట్ అయిపోయినా, ఇంత తప్పు చేశానా నేను అని జీవితంలో ఈరోజు చెప్తున్నా, అటు పని నేను చేయలేదు. అది చూడండి ఎంత మార్పులు, కమ్యూనికేట్ చేసిన విధానం అది. ఇప్పుడు అందుకని పిల్లల్ని పెంచే విధానంలో కూడా ఎక్కువ కండిషన్గా పెంచామనుకోండి, మనకి చేతికి దగ్గర వాళ్ళు ఎంత మనం సున్నితంగా ఎంత ఎమోషనల్గా వాళ్ళని చిన్నప్పుడు పట్టుకుని వస్తామో, ఎమోషనల్ టచ్ చాలు దెబ్బకి వర్క్ అయిపోతుంది. అలాగే నాకు చిన్నప్పుడు ఎమోషన్గా ఉండేవాళ్ళు ఇంట్లో అందరూ, పెద్ద ఫ్యామిలీ మాది, చాలా పెద్ద ఫ్యామిలీ. అలా పెద్ద, అసలు వినాయక చవితి అంటే నాన్నగారు కూర్చొని మొత్తం వినాయకుని ఆయనే తీసుకొస్తారు, ఎక్కడ మార్కెట్కి వెళ్ళి వారే మట్టి వినాయకుని ఆయనే తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకెళ్తారు, ఆయన్ని తీసుకొచ్చి దాని గొడుగు అంతా పెట్టి అలంకరణ చేసిన తర్వాత హార్మోనియం పెట్టి కూర్చుంటే అందరూ కూర్చోవాలి అక్కడ. లంబోదర లఘుముఖిర పాడతారు హార్మోనియం, పాడుతుంటే అప్పుడు అందరూ పాడేవాళ్ళం నాన్నగారితో కలిసి. అంత పెద్ద ఫ్యామిలీ మాది, అంత ఇంటిమేసీ అంత. తర్వాత అయిన తర్వాత ఎవరి కాళ్ళు అయిపోయాం సార్. అయితే ఇల్లు లేకపోతే రికార్డింగ్ థియేటర్, ఈ 2 చోట్ల రాజేశ్వరరావు గారు లేరుంటే సినిమా థియేటర్లో ఉంటారు. ఏంటి సినిమాల మీద ఆయనకున్న ఆపేక్ష? చాలా, ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసావు. ఇప్పుడు మనకి ప్రతిదీ వచ్చేసింది, నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, క్లిక్ దూరంలో మనకు ప్రపంచ సినిమా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏదన్నా ఒక లేకపోతే అక్కడే పడి ఉంటుంది, అదే రాగాలు పట్టు కొట్టు కూర్చోవాలి వీళ్ళు. అవును, అర్థమైందా? ఆ 72 మేళకర్త రాగాలు, దాంట్లో అది నువ్వు తెలిసిన రాగాలతో చేయాలి, ఆ భావాన్ని బట్టి చేయాలి. ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలంటే ఒక రికార్డు కొనాలన్నా కూడా దొరికేది కాదు మనకి అప్పుడు. ఎల్పి రికార్డ్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం, 1.5 year 2 years పట్టేది అమెరికా నుండి రావడానికి. ఇది బాంబే వరకు వచ్చేది, అట్లీస్ట్ బాంబే నుండి ఇక్కడ రావడానికి 1 year పట్టేది. మాకు తెలిసేది కదా ఏ పాట ఏమొచ్చింది ఏంటి, ప్రపంచ సంగీతం ఏమీ తెలియదు. అటువంటిది నాన్నగారు ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు పాపం, ప్రతి ఇంగ్లీష్ సినిమా ఏది వదిలేవారు కదా. అలాగా ఇంట్లో నైట్ టైం వాయిస్ ఆఫ్ అమెరికా అని రేడియో పెట్టుకొని ఆ రేడియో వినేవారు, మిడ్ నైట్స్. ఆయన వింటున్నారు, ఉదయం 4 అయిపోయేదంట రేడియోలు వింటూ ఉండి ఒక్కోసారి ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తే స్వరాలు రాసేసుకుంటారు ఒక ఐడియా కోసం తీసుకొని, దాన్ని ఎలా ఆ కలర్ని ఎలా తీసుకునేవారు అనమాట. ఏదో కొత్తగా చేయాలి కదా అని ఒక తపన. థియేటర్ కూడా నోట్స్ క్యారీ చేసి నోట్స్ నేను మంచి బిట్ ఆయనకి నచ్చింది అనుకుంటా, బిట్ రాసుకుంటారు, దాన్ని పెట్టుకుని దాంతోపాటు ఎలా చేయాలి కంపోజ్. కొన్ని ఇన్స్పిరేషన్ తీసిన పాటలు కూడా చేశారు, చాలా పాటలు అన్నీ సూపర్ హిట్ అయింది మనకి వాటి స్ఫూర్తితో. ఓ జవరాల, సమ్మర్ ప్లేస్ అనే మ్యూజిక్ని తీసుకొని ఆ బేస్తో సాంగ్ చేశారు. ఎంత కొత్తగా ఉంచండి తెలుగుదనం ఉట్టిపడుతూ ఒక ఫ్రెషనెస్. అలాగే నాన్నగారు కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు. ఆయన అందువల్ల సినిమా థియేటర్కి ఎక్కువ వెళ్ళావు సినిమాకి. నేను ఒకసారి చిన్నప్పుడు నేను ఎప్పుడు ఆయనతో ఉంటాను, నేను చాలా ఇష్టం నాన్నగారికి. ముద్దుగా ఉండేవారు కాబట్టి చిన్నప్పుడు అది ఆయనకి చాలా ఇష్టం నేనంటే.
రావోయ్ అనే సినిమా థియేటర్ తీసుకెళ్ళారు. నాకు మెకానస్ గోల్డ్ చూడాలని ఇష్టం. మొత్తం సౌండ్ అసలు మెకానస్ కౌబాయ్ సినిమా కదా. కౌబాయ్ సినిమా వెళ్ళేసరికి అక్కడ థియేటర్లో వాళ్ళు ఒప్పుకోలేదు. యంగ్ కుర్రాడు వీడిని వెళ్ళొచ్చి ఆడాల్సి వాళ్ళే సినిమా. నాన్నగారు ఎంత రిక్వెస్ట్ చేశారంటే, నువ్వు సార్ నేను కళ్ళు మూసేస్తాను, నేను సీన్ వస్తే కూర్చోబెట్టుకుని ఒప్పుకోలేదు. ససేమని ఒప్పుకోకపోతే సరే ఇంకో ఆయన వచ్చారనమాట. ఎవరితో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది థియేటర్లో. అదేదో చెప్పేసరికి, సార్ చిన్నపిల్ల అలౌ చేయకూడదండి, ఇది సర్టిఫికేట్ సినిమా, అలౌ చేయకూడదండి అలా చెప్పి తీసుకుని నేను వెళ్ళిపోయారు. మొత్తం తీసి వెళ్ళిపోయారు లోపలికి. అప్పుడు మెకానస్ గోల్డ్ చూసి అమ్మా ఏంటది అన్నట్టు అలా నాన్నగారు ప్రతి సినిమాకి నేను తీసుకునేవారు. నేను ఉండేవాడిని ఆయనకి తోడుగా. ఆయన ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాను అనుకోండి చెన్నైలో, నేను చాలా చిన్నవాడిని, నేను నాతో కారు తోలిపించేవారు మీతో ధైర్యంగా. నేను ధైర్యంగా తోలేసేవాడు కాదు. నైట్ టైం 11 తర్వాత ట్రాఫిక్ ఉండదుగా, హ్యాపీగా తోలుకు వెళ్ళిపోవడం. బీచ్లో ఆయన హ్యాపీగా చాపేసి పడుకొని దిండేసుకుని పడుకొని అలా అక్కడ కూడా రేడియో అలా వింటూ పడుకుంటారనమాట. సముద్రం గాలి చాలా బాగుంటుంది బీచ్. నేను ఈలో అలా తిరుగుతూ డ్యాన్స్ అక్కడ ఆడుకుంటూ ఉంటాను మీరు చిన్నప్పుడు. అంటే తర్వాత మళ్ళీ నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడు 3:30, 4కి వస్తాం బీచ్ నుండి వచ్చి, ఆయన పడుకుంటారు, మళ్ళీ నేను మళ్ళీ వెళ్ళి పడుకునేవాడు. అప్పటిదాకా బీచ్లో ఉంటాను. 3:30, 4 మ్యాక్సిమం. అంటే మరి ఎక్కువసేపు ఉన్నా కూడా పోలీసులు ఒప్పుకునేవాడు కదా. 3:30 కాదు ఉంటాను, ఒక బిఫోర్ 3, 2:30 ఆ టైంలో వచ్చేవాడు ఇంటికి. ఇలా జరిగేది నాన్నగారితో నాకు ఇంటిమేసి. నాన్నగారి వెలుగు వైభవం అవన్నీ చూసాము, దగ్గర నుండి చూసినటువంటి ఒక తనయుడిగా కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు వాళ్ళ ప్రభంజనం మొదలైన తర్వాత అవకాశాలు లేక ఇంటి పట్టున రాజేశ్వరరావు గారు ఉండాల్సి వచ్చింది అన్నది మనం బహిరంగ రహస్యం. అవకాశాలు లేక అన్నది వాస్తవమా? అవకాశాలు రాలేదు రాజేశ్వరరావు గారు. ఆయనకి రాకోసం ఈయన అవకాశాలు ఆయన కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం ఎక్కువ గిరికిలు చేస్తే ఆయన లేచి తుండేసుకుని బయటకు వచ్చేస్తారన్నమాట. అలా వదిలేసిన సినిమాలు ఎక్కువ. అవే మాయబజారు, సీతారామ కళ్యాణం అని ఆయన చేసిన సినిమాల కన్నా వదిలేసిన సినిమాలు ఎక్కువ. ఆడపెత్తనం అలా ఒక వరుస ఉంటుంది. మంచి సినిమాలు అంటే ఆయనకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆయన ఒక కూర్చొని చేస్తే అలా ఉంటుంది ఆ సంగీతం. అది ఒక నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారు వాళ్ళకి బాగా తెలుసు ఆయన ఎలా వాడాలని. మా మిస్సమ్మ అప్పు చేసి పప్పు కూడా అంత అద్భుతాలు చేసి మాయబజార్కి ఎందుకు? మాయబజార్ ఆల్మోస్ట్ నాన్నగారే మ్యూజిక్, నాన్నగారే చక్రపాణి గారి జోక్యాన్ని నాన్నగారు భరించలేకపోయారు. చిన్న ఏదో అవుతాయి, అది ఆయన తట్టుకునే మనిషి గారు. చాలా సున్నితంగా చెప్పారు కదా, నాన్నగారు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటారు చాలా. అందువల్ల అక్కడ ఏదో చిన్న క్లాష్ అయ్యి ఉంటుంది. ఆ క్లాష్లో అసలు ఈ నెవర్ బాదర్స్. ఇంత పెద్ద బ్యానరు, ఇంత పెద్ద హీరో, ఆయన ఏం ఉండేది కాదు. ఆయన సంగీతాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆయన చేసే విధంగా ఆయన ఎంకరేజ్ చేయాలి. అలాగే చేయించుకున్న వాళ్ళే దుక్కిపాటి మసరావు గారు. అన్నపూర్ణ పిక్చర్స్ చూడండి, ఎటువంటి పాటలు ప్రతి సినిమాలో వీణ పాట పెడతాడు ఆయన. అవును, ఆయనకి నాన్నగారు వీణ పాటలు దిట్ట మదిలో వీణలు మ్రోగే దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా. అసలు పాడవేల రాధిక దుక్కిపాటి మధుసూదన్ రావు గారు మొదటి సినిమానే దొంగరాముడే చేయించుకోవాలట నాన్నగారితో. అవును, అది మిస్ అయింది. అది పెండ్యాల గారు, కేవీ రెడ్డి గారు, పెండ్యాల గారు వస్తే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కావాలి రాజేశ్వరరావు గారు అని కోరుకుంటున్నారు, కానీ అది కుదరటం లేదు. చదువుకున్న అమ్మాయిలతో వెలుగు నీడలకు చాలా ప్రయత్నించారంట నాన్నగారి కోసం. చదువుకున్న అమ్మాయిలతో ఈయన ప్రవేశించారు. అక్కడికి ప్రవేశించి ఇద్దరు మిత్రులు ఇంకా అక్కడి నుంచి అసలు నాన్నగారికి కూడా దుక్కిపాటి మసూర్ గారు అంటే చాలా గౌరవం, భయం. ఇంకెవరిని లక్ష్యరైనా కంపోజింగ్ అంటే పొద్దున్న 9 గంటలకు వెళ్ళాలి కదా, 11:30కి వెళ్తారు ఈయన. అదే దుక్కిపాటి మసూర్ గారు అంటే పొద్దున్న 7 గంటలకు లేచి రెడీ అయిపోయి 9 గంటలకంతా వెళ్ళిపోతుంటారు అన్నమాట. అది అంటే ఆయన చూస్తే ఒక భయం, ప్రిన్సిపాల్ లాగా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. ఆయన ఎంత చక్కటి, చాలా గొప్ప మనుషులు అండి వాళ్ళంతా, దేవుడు లాంటి మనుషులు. చూశాను అందరినీ. నేను ఇండస్ట్రీ కొత్త కాదుగా, మనం అందరినీ చూశాను. తెలుగు సినిమా చరిత్రలో మీ కుటుంబం యొక్క భాగస్వామ్యం ఉంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి స్వర్ణయుగం ఏదైతే ఉందో ఆ స్వర్ణయుగంలో ప్రతి మజిలీలోనూ ప్రతి మలుపులోనూ రాజేశ్వరరావు గారు, వారి పాటలు, వారి కుటుంబం భాగస్వామ్యం ఉంది. దాని గురించి అధ్యయనం జరగాలి, చర్చ జరగాలన్నది నా తాపత్రయం. వెరీ గుడ్ సార్. ముడపూడి వెంకటరమణ గారు ఆయన ఆత్మకథలో మేము మహాదేవన్ గారిని, ఎంఎస్ విశ్వనాథన్ గారిని పెళ్ళిడి పిల్లలకో దేనికో పెట్టుకున్నారట. నాన్నగారు, బాపు గారు, రమణ గారు అందరూ ఎక్కడో ఎదురుపడ్డారు. రికార్డింగ్ థియేటర్ల దగ్గర ఎక్కడో ఎదురుపడతారు కదా. పడిన తర్వాత నాన్నగారికి మనసులో ఉంది, మనకు అవకాశం అంటే తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని పెట్టుకుంటున్నారు అని ఉంది. అది ఎలా విమర్శ చేయాలనేది ఆలోచిస్తున్నారంట. ఈలోపు బాపు గారు, రమణ గారు అక్కడ ఉన్న వాళ్ళకి మేము రాజేశ్వరరావు గారు అభిమానులం అండి అన్నారంట. అందుకే సార్ వీళ్ళు తెలుగు వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్గా పెట్టుకోరు, తమిళియన్స్ని పెట్టుకుంటారు అన్నారంట.
వెంటనే ఓపెన్గా. అందుకే సార్ వీళ్ళు తెలుగు వాళ్ళని పెట్టు. తమిళియన్స్ని పెట్టుకుంటాను అన్నారంట. అంటే ఎంతైనా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటండి, నాన్నగారైనా ఘంటసాల గారైనా ఎవరైనా సరే వాళ్ళ ఎరా జరిగేంత వరకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. ఆ ఎరాని క్యాష్ చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు, అన్నీ అయిపోతుంది. నెక్స్ట్ కేవి మాధవన్ గారు వచ్చారు. ఇప్పుడు పెండ్యాల గారు, ఘంటసాల గారు, నాన్నగారు అంతా వాళ్ళు అదే ఒకే ఆదినారాయణ గారి వరకు ఇది ఒక సెకండ్ వాళ్ళందరూ ఒక అదే. తర్వాత కేవి మాధవన్ గారు వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, జానపదం. ఆయన కూడా పెద్ద విద్వాంసుడు, పెద్ద కర్ణాటక విద్వాంసుడు, మహానుభావుడు. కుటుంబమే అతను చాలా గొప్ప విద్వాంసుడు. కానీ ఆయన కర్ణాటక, అది కేరళీకం అండ్ తమిళ్, ఆ టైప్ ఆఫ్ కర్ణాటక. తెలుగులో వచ్చేసరికి వేరే స్టైల్ ఉండాలి యాక్చువల్లీ, అది ఆయనకి తెలీదు. కానీ ఎలా చేశాడు ఆయన అసలు. కేవి మాధవన్ గారి పాటలు దసరా బుల్లోడు మంచి, ఓ మై గాడ్. అంటే ఒక సింపుల్సిటీ తీసుకొచ్చాడు, ఒకటి న్యూ ట్రెండ్. అప్పట్లో నాన్నగారు పెండారు వీళ్ళేంటి ప్యూర్ క్లాసికల్, రాగభరితంగా స్వరాలు కానీ రాగం ఆరోహణ పక్కాగా ఉండేది. ఎవ్వరు అసలు ఒక్క సాంగ్ని కూడా ఇలా వేలెత్తి చూపించడం, అంత పగడ్బందీగా కంపోజ్ చేసేవాళ్ళు. అటువంటి కేవి మాధవన్ కూడా గ్రేట్, ఆయన కూడా పగడ్బందీయే. కానీ ఆయన ఒక ట్రెండ్ మార్చాడు వచ్చి. ఆయన చిన్న సింపుల్ అదే మన మూగ మనసులు, మామ అంటే గోదావరి గట్టు ఉంది, ఇవన్నీ ఎంత సింపుల్ సాంగ్స్. మంచి మనసులు, మామ గోదావరి గట్టు ఉంది, మూగ మనసులు అది కూడా మామే. మామ అంటే ఆయన ఆయన కూడా చాలా మంచి సింపుల్ మనిషి, నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కళగా. ఆయన్ని చూసాను చాలాసార్లు. అంటే మా పెద్దనే ఆయన దగ్గర రికార్డింగ్ వాంచేవాడు, ఆర్గన్ వాంచేవాడు, రామలింగేశ్వరరావు. ఇప్పుడు నేను స్టూడియోకి భోజనం తీసుకుని వెళ్ళేవాడిని మా అన్నయ్యకి. వెళ్ళేప్పుడు కేవి మాధవన్ చూసాను, ఎంత బొట్టు పెట్టుకొని, ఎంత ఎర్రగా, అసలు ఆ డ్రెస్సు పట్టు బట్టలతో ఎంత కళగా ఉంటాడు, మహానుభావుడు. నాకు చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే కూడా. నాకు తమిళ్లో నేను అక్కడే చెన్నైలో పెరిగాం కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు అసలు సూపర్. ఆ మ్యూజిక్ అంటే నాకు ఇప్పటికీ ఒళ్ళంతా పులకించిపోతుంది. ఆ స్టైలే తీసుకున్నావు, మాస్ హీరోస్, కుర్రాళ్ళు ఆ స్టైల్ ఉంటుంది కదా, దానికి ఇప్పటికి వింటున్నాం మనం. ఇప్పటికి మరి ఎవరు లేరు ఆ స్టాండర్డ్స్కి, ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేరండి తమిళ్లో. వెస్టర్నైజేషన్, ఎంఎస్ విశ్వనాథన్ గారు వెస్టర్నైజేషన్ తీసుకురావటం అంటే ఎంత ఆయనకి మంచి మ్యూజిషియన్స్ అక్కడ, వండర్ఫుల్ ఆర్కెస్ట్రా. అంటే యాంగ్లోనియన్స్ అందరూ వాళ్ళు కూడా తీసుకుని అరేంజ్మెంట్స్ చేసి పాటల్ని ఒక టీం వర్క్లా వర్క్ చేసేవాడు ఆ రోజు. ఎంఎస్వి సాంగ్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇళయరాజా గారిని ఇన్స్పైర్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ వేస్తారు. ఇళయరాజా అంటే ఆయన దగ్గర ఆయనతో నో కంపారిజన్ ఆయనే చెప్తాడు. ఇళయరాజా అంటే ఎంఎస్వి గారితో కంపారిజన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేదు. అక్కడ నుండి నేర్చుకున్న బీజాలు అన్నీ ఎవరైనా సరే. మాకు ఆ కమర్షియల్ ట్రెండ్ ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. అండ్ మా గురుగారు చక్రవర్తి గారు ఈరోజు ఇంత లాంగిటీగా ప్రాక్టీస్ ఉన్నారు అంటే, ఉన్నాం, ఇన్ని సినిమాలు 500 సినిమాలు పైన చేశాను అంటే దట్ ఈస్ ద రీజన్. ఆ కమర్షియల్ ట్రెండ్ కావాలి. క్లాసికల్ మ్యూజిక్ ఎన్ని రకాలైనా చేయొచ్చు, కానీ జనరంజకం అవ్వాలి, జనాలు పాడుకోవాలి. అది పాడుకునే పాట ఎవరు చేస్తారు? కేవి మాధవన్ గారు శంకరాభరణంలో చేశాడు. అవును, జనాలు సంగీతమైన చూడండి, అది మ్యూజిక్ అంటే. అది ఊరికే మనం సంగీతం నేర్చేసుకున్నాం, గమకాలు నేర్చుకున్నాం, అన్ని రాగాలు తెలుసు అనేసి ఊరికి ఓ అనేసి తోవేమనుకో ఎవరికి అర్థం కాదు. విఏకే రంగారావు గారు కేరళ వెళితే ఒక రిక్షావాడో బిచ్చగాడో శంకరానాథ శ్రీరాపరావు పాడుతుంటే జనమంతా మూగున్నారంట అతని చుట్టూ, కేరళలో. విఏకే రంగారావు గారు చెప్పారు విషయం. చూడండి ఎంత అంటే ఆయన కంపోజిషన్ సింప్లిసిటీ ఉంటుంది, ఆ క్లాసికల్ టింజ్ ఉంటుంది. ఇదేంటి మీరు ఆ తిరువల యాడని ఒక సినిమా చేశాడు ఆయన, బాబోయ్ ప్రతి పాట ఒక చరిత్ర, ఒక పాట. అదే శివాజీ గణేశన్ గారు, సావిత్రి గారు వాళ్ళు చేసిన సినిమా. సార్, ఇతర సంగీత దర్శకులు వాళ్ళు సంగీతం చేస్తున్నా, అంటే తనయుడిగా మీరు కాకుండా ఇతర సంగీత దర్శకులు చేస్తున్నటువంటి సంగీతం విన్నప్పుడు నాన్నగారు ఏమని ఆయన కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుందండి, వెరీ పాజిటివ్. ఆయనకి అంటే కొంచెం ఓల్డ్, ఆయన టైంకి ఇళయరాజా గారు వచ్చారు కదా, తమిళ్లో ఎక్కువ ఆయన పాటలు వినపడేవి. మొత్తం మన చెన్నై అంతా మారుమోగిపోయాయి, ఆయన పాటలు ఎక్కువ మారిపోతుంటే నాన్నగారు చెప్పారు, అంత బాగుంది ఇళయరాజా, ఎంత బాగా చేస్తున్నాడు అయ్యా, ఇలా చెప్పేవారు. నాన్నగారికే అంత నచ్చింది. ఆయన మహానుభావుడు, ఎంత పండితుడైనా అంతేగా, అంత ఇష్టం ఇళయరాజా అంటే, చాలా ఇష్టం. ఇళయరాజా మా ఇంటికి 2-3 సార్లు వచ్చాడు. ఆయన కూడా ఆయన వేరే పని మీద వచ్చి నాన్నగారిని కలవటం అనేది జరిగింది. మేము చిన్నవాళ్ళు కొద్దిగా, ఆయన కూడా వచ్చేవాడు. బట్ కంపోజర్స్లో ఆయన కేవి మాధవన్ గారు కూడా ఇష్టం ఆయనకి. ఇష్టం ఇంకా పెండియాల గారు అంటే ఒక సమకాలిక, అంటే సమకాలి కాదు, నాన్నగారు సీనియర్, పెండియాల గారు కొంచెం సీనియర్, నాన్నగారే సీనియర్. ఎందుకంటే మల్లీశ్వరి, విప్రనారాయణ ఇవన్నీ వెరీ సీనియర్. కానీ ఏదైనా సినిమాకి ఈయన నచ్చలేదు అనుకో సబ్జెక్టు,
అంటే పెండియాల గారు చేస్తే చాలా బాగుంటుందండి ఈ సినిమా అని వారే చెప్పేవారు. నాన్నగారే? నాన్నగారంట. ఓ ఎన్ని తర్వాత తెలిసింది. అదే అదే. ఇలాగా వాళ్ళు అలా షేర్ చేసుకున్నాం. మాస్టర్ వేణుగారు కానీ సార్ ఈ సినిమా వేణుగారు చాలా బాగా చేస్తారు అని వేణుగారిని చెప్పడం, చలపతిరావు గారికి చెప్పడం. తాతినేని చలపతిరావు చలపతిరావు ఆడపెత్తనం 5 పాటలు చేసి ఇంకో 2 పాటలు ఉంటే అలిగి వచ్చేస్తే పెదనాన్నగారు హనుమంతరావు నేను పూర్తి చేస్తానని అన్నారంట. ఏం అవసరం లేదు, వచ్చి వేణు చేస్తాడు, వీళ్ళకి వేణుగారి స్టైల్ కావాలి అని వేణుగారికి అప్పు చెప్పారంట. అలా ఇంటిమేసి అలా ఉండేది మా ఇంట్లో. చిన్నప్పుడు చూసిన వేణుగారి ఇంటికి వచ్చేవారు, పెండియాల గారు వచ్చేవారు. వేణుగారు హెమండ్ ఆర్గన్ అండి, ఆయన దాన్ని వాయించడంలో దిట్ట అంటారు. ఆర్గన్ మెయిన్గా హెమండ్ ఆర్గన్. ఇప్పుడు పాతాళ భైరవి అట్లా ఒకలాగా. అవును, మా నాన్నగారు చెప్తే తెలుసు. గుహలకు వెళ్తుంటే మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒకలాంటి ఒక భీతిని ఇస్తుంది, ఒక భయాన్ని ఇస్తుంది హేమండ్ ఆర్గన్. సార్ అది విబ్రాటో లాగా మామూలు చర్చ్ ఆర్గనే అది. దాని హేమండ్ ఆర్గన్ చర్చ్ అంటే దీంట్లో మామూలు గాస్పెల్ చర్చెస్లో వాడతారు హేమండ్ ఆర్గన్. అటువంటి ఆర్గన్ని పాశ్చాత్య వాద్యమే అది. డెఫినెట్గా పాశ్చాత్య. అటువంటిది ఏదో ఉన్నదంటే కొత్త సౌండ్ ఇవ్వాలి. ఎంతసేపు వైలిన్లు విస్తృతాలు ఏమి ఇవ్వగలం? అందువల్ల దాంట్లో అది దొరికింది. అది క్లే వైలిన్ ఒకటి ఉండేది, క్లే వైలిన్. దాంట్లో కూడా నాగిన్ మ్యూజిక్ అంతా వచ్చింది. అలాగా ఈ 2 ఎలక్ట్రానిక్స్ ఉండేది నాకు తెలిసి అప్పుడు, హేమండ్ ఆర్గన్ అండ్ ద క్లే వైలిన్. తర్వాత కాంబో ఆర్గన్ ఒకటి వచ్చింది, అది కేవి మాధవన్ గారు ఎక్కువ వాడేవారు. అది అప్పుడు మా పెద్దన్న ఇక్కడ వాయించేవాడు. కాంబో ఆర్గన్ తర్వాత ఇంకొకటి సింథసైజర్స్, ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిల్లో రకరకాలు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కీబోర్డ్ అక్కర్లే, మొత్తం సాఫ్ట్వేర్ బేస్డ్ కీబోర్డ్ అవసరం. ఒక్క కీబోర్డ్ ఉంటే ఒకటే కీబోర్డ్లో 100 రకాల కీబోర్డ్లు వాయించచ్చు మనం. అందులో కంప్యూటర్స్లో ఇప్పుడు ఒక కార్గ్ అనుకోండి, దాంట్లో కార్కి సంబంధించి ఒక ఉంటుంది, రోలాండ్ అంటుంటే, ఇంకోటి ఏఆర్పి అని, ఇంకో ఇన్ని రకాల వాటిలో ఉన్న టోన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఈ ఒక్క కీబోర్డ్లు అన్నీ వస్తాయి. అలా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే టూ అడ్వాన్స్ అయిపోయింది మ్యూజిక్. కానీ ఆ నాదానుభూతి చెందటం అనేది అది అసలు రాదు, అది అసలు ఇంపాసిబుల్. ఇది ఊరికి దీంట్లో అసెంబుల్ చేసి ఏదో కీబోర్డ్ ప్లేయర్లు అటువంటి వాళ్ళు చేసే మ్యూజిక్లే ఇప్పుడు. నేను ఓపెన్ ఫ్రాంక్గా చెప్తున్నా సార్, నోబడీ కంపోజ్ ద ప్యూర్ సాంగ్, ప్యూర్ మ్యూజిక్ విత్ లైవ్ ఆర్కెస్ట్రా, నోబడీ. అంత ఎలక్ట్రానిక్లో వచ్చే ఇన్స్ట్రుమెంట్ ధోరణితోటే చేస్తున్నారు. ఇప్పుడు ఆ సౌండ్ వల్ల సోల్ మిస్ అవుతుంది కదా. 100% సార్, ఎవ్రీబడి నోస్ దట్. ఇప్పుడు ఆత్మానుభూతి పొందాలి, ఆడియన్స్కి తెలిసేది. కానీ గద్యంతరం లేదు, ఏముంది, ఏదో కొత్తగా ఉంది, ఢమాల్ డిమి వినాల్సి కాలాన్ని బట్టి వెళ్ళిపోతుంది. యంగర్ జనరేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అప్పట్లో వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ట్రెండ్ అన్న మారుతుంది, ఎప్పుడు 10 ఏళ్ళకి మారుతూ ఉంటుంది. కొత్త మ్యూజిక్స్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్లో ఇంకా విపరీతం అయిపోయింది. సార్, మీరు చేసిన సినిమాల్లో నేను కొంచెం పక్కకి వెళ్ళి ఒక విషయం మాట్లాడతాను. అదేంటంటే సినిమా విడుదల కాల మీరు రాజుగారు కలిసి సంగీతం చేశారు. అది ఏక్నాథ్ వీడియో పత్రికలో మీరు రికార్డింగ్ చేస్తున్నటువంటి సాంగు వాళ్ళ ఎవ్రీ మంత్ వీడియో క్యాస్ట్ వచ్చేది. ఏక్నాథ్ వీడియో పత్రిక కదా, వస్తే మేము చూస్తే మీ ఇద్దరిని, మిమ్మల్ని రాజుగారు అసలు రికార్డింగ్లో అసలు మీ ఇద్దరు ఎలా ఉంటారో చూడటం ఫస్ట్ టైం ఇలా క్యాసెట్లో చూడటం. పాట ఏంటంటే ఆ పాట ఇప్పటికీ ఎందుకు అది ఆ సినిమా వెలుగు చూడలేదు, ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. అస్సలు మీరు అసలు ఆ బీట్ ఓరియంటెడ్ కృష్ణ గారి సినిమా అదర్హో అండి, అదర్హో టైటిల్ సాంగ్ చేశారు మీరు. అదర్హో చేశారు మీరు. అసలు ఆ సౌండ్ ఇప్పటికీ వెళ్ళట్లేదు అసలు ఆ బ్రెయిన్లో నుంచి. అప్పట్లో ఏంటంటే ఎనలాగ్ రికార్డింగ్ అండి, అది ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. ఎనలాగ్ రికార్డింగ్లో ఏది చేసినా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి గువ్వా గోరింగ్ అంటే అది మీకు ఇష్టమైన మోహన్ రాగంలో చేశారు. అందం హిందోళం, మధ్యమావతి హిందోళ రాగం, వానజల్లు, మధ్యమావతి రాగం. ఆ రోజుల్లో మేము చేసాం. ఇవన్నీ ఎనలాగ్ రికార్డింగ్ అంటే ఓన్లీ 4 ట్రాక్ 3 ట్రాక్ రికార్డింగ్ అంతే. తర్వాత మేము హలో బ్రదరు ఈయన చేసింది మల్టీ ట్రాక్స్, టోటలీ అన్లిమిటెడ్ ట్రాక్స్ అని. అలా చేసి డిజిటల్లో చేసి దాన్ని తర్వాత చాలా తలకాయ నొప్పిలేండి. ఎంత ఎక్కువ వర్క్ చేస్తామో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసి ఇలా తెచ్చేసరికి అయిపోతుంది పాపం. ఎలాగని ఇక్కడికి రావాలి అన్నీ. అవును, ఇలా ఉంటే మనకి అన్ని లూజ్గా ఉంటాయి. అన్నీ ఒక చోటికి మళ్ళీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి తెచ్చిపెట్టాలి. రిథమ్ ఇది వాయిస్, ఇది ఆర్కెస్ట్రా, ఇది ఎలక్ట్రానిక్స్, ఇలా డివిడ్ ఒక 8 ట్రాక్స్ డివిడ్ చేసుకొని చేయాలి. దీనికే టైం లాగేస్తుంది. ఇప్పుడంతా పాపం నాన్న ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ అంతా అంత టైం తీసుకుంటున్న కారణం ఏంటంటే సాఫ్ట్వేర్స్ అలా వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి.
ఇప్పుడు వాయిసే ఉందనుకుని కోరస్ పాడుతుంటే వేరే రకంగా ఒక కొత్త మారిపోతుంది. రకంగా వినిపించడానికి sounding. ఒక ప్రాసెసర్ వస్తుంది, సడన్గా ఇంకోటి పుట్టిస్తాడు. ఈ కాంపిటీషన్ వల్ల ఇలా ఏంటంటే ఇంకోటికన్నా ముందు నేను చేసేవాలి. ఈ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు రెహమాన్కి ఉంటుంది, ఆ తర్వాత వాడు అనిరుద్ధ్కి ఉంటుంది, ప్రతి ఒక్కటికి ఉంటుంది ముందు నేనే చేసేవాళ్ళు మ్యూజిక్. అలాగే దీంట్లో పోటీలు పడి వచ్చిన మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ని, టెక్నాలజీని ఇలా వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అది ఎంతవరకు వెళ్ళిపోతుంది? మీరు అన్నట్టు, నేను అన్నట్టు, అందరూ అన్నట్టు లైఫ్ ఏది ఉండదు, వినడానికి కొత్తదనం ఉంటుంది అంతే. అంతే, అప్పటితో వెళ్ళిపోతుంది, ఆ సినిమాతో వెళ్ళిపోతుంది అది అంతే. ఇప్పుడు మేము రాత్రిపూట కూర్చున్నా ఆ. ఏమవుతుంది, కొత్త సినిమాలు, కొత్త పాటలు, కొత్త ట్రైలర్లు అవంటే అస్సలు అవన్నీ అలా పక్కన పెట్టి మేఘమా దేహమా గజ్జగల్లు మన్నదో ఇవి వింటూ కూర్చుంటున్నాం. ఇవే, గువా గోరింకతో ఇవే వింటూ ఫర్ ఎవర్ సాంగ్స్ అండి, ఫర్ ఎవర్ సాంగ్స్. మేము చేయలేక సార్ మీరు ఇప్పుడు చేయలేక. myself and my Raj, we are most advanced composers. ఎస్, మేము On those days. ఇంకో 50 years అడ్వాన్స్ మేము మ్యూజిక్ చేయగల సత్తా ఉన్నాడు మేము. ఎందుకు చేయలేదు మేము? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? చేసి అర్థం చేసుకున్నాడు ఎవడు లేడు, తీసేవాడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చేసిన యా అంటే ఇది కొదంసింహం మేకింగ్ చేశాను సార్, యా మేకింగ్ వీడియో చేశాను నేను. ఓ చేసి చిరంజీవి గారికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చేసి మీ పాత ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ చూస్తున్నా. మీరు ఒక సందర్భంలో చెప్పారు, చాలా అసలు ఈ కంపోజిషన్ చక్లిగింతల రాగం చాలా కష్టం, మిగతా పాటలన్నీ చేసేయచ్చు, ఇలా గిటార్ మీదే చేశాను కంప్లీట్గా ఈ పాట. నేను చాలా అసలు ఏంటంటూ ఊహించేసుకున్నాను అంటే అక్కడ చూసిన తర్వాత అది అలా లేదు అని మీరు చెప్పారు. చెప్తే నేను క్యాసెట్లో మొట్టమొదటిసారి పాటలు విన్నప్పుడు కూడా మిగతా పాటలన్నీ అన్ని గొప్ప పాటలే, ఏది అల్లటప్ప గోంగూరమ్మ కావచ్చు, పిల్లో జాబిల్లో కావచ్చు, మిగతా కొంచెం రిథమిక్ సాంగ్స్, అవన్నీ రిథమిక్ సాంగ్స్. చిరంజీవి గారికి ఇది కాదు. నేను కూడా ఏమని ఊహించంటే దాన్ని ఎక్కడికెక్కడికో ఏంటంటే ఊహించేసుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే చెరువు దగ్గరను లలిత మహల్ ప్యాలెస్ కవర్ చేసేసారు. చేసేసిన తర్వాత అనిపించింది, మళ్ళీ చూశాను పాట కూర్చుని నేను, కోటి గారు చెప్పింది కరెక్ట్ కదా, చాలా ఎక్స్పెక్ట్ చేశాను పాట. చాలా మేము అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది అవును అదే. ఫస్ట్ కౌబాయ్ చిరంజీవి గారు చేస్తున్నప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది, హార్మోనికా ఉంటుంది, విజిల్ ఉంటుంది, విజిల్ కొత్త రకమైన బీట్ ఇది, దానికి తాళంలో ఉండదు అంటే ఉండదు, చతురస్రమే చిక్ చిక్ ఇది వెళ్తుంది. నేను అనుకున్నాను చిరంజీవి మూమెంట్స్ అయినా అలా స్టైలిష్గా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుందేమో ఊహించాము. మనం అప్పటికి అవినీతి అనే దెబ్బ వచ్చేసి అది మనం దాన్ని ఆ ప్రభావం ఉంది అలా ఏదో అని అనుకుంటే అది కాలేదు. ఇక్కడ అది కొంచెం ఏదో మిస్ అయింది. అది వాళ్ళ మిస్టేక్, అది కొరియోగ్రాఫర్స్ చెయ్యాలి. అది అంటే వాళ్ళు నాతో కూర్చొని ఉంటే పాట పదే పదే విని ఉంటే వాళ్ళకు ఐడియా వచ్చేది. ఆ రోజులు ఎలా ఉంటుంది, రికార్డింగ్ అవ్వగానే ఎవరు కొరియోగ్రాఫర్ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఇలా అన్నట్టు వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదో 2 సార్లు వింటారు పాట, ఇది చేసేస్తారు. సో ఒక పాట అంటే ఇప్పుడు మణిరత్నం ఉన్నాడు, ఎంత ఇలా ఏ రెహమాన్ చేసిన పాటని ఎన్ని రకాలుగా ఆలోచించి ఒక రీసెర్చ్ ఉంటుంది, మొత్తం టీం వర్క్ చేస్తారు ఈ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేయాలని. మనం ఏంటో కొరియోగ్రాఫర్స్ వాళ్ళే చేసేవాడు. మన తెలుగు ట్రెండ్ అంతే అండి, తెలుగు సినిమా మ్యూజిక్ కానీ తెలుగు ట్రెండ్ ఆల్వేస్ అంతే. ఇప్పుడేదో టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో కొన్ని చేస్తున్నారు కానీ అప్పట్లో అంతే. దాంట్లో అప్పటికి చాలా ఎక్కువ మ్యూజిక్ చేసాం. అవును, అసలు ఎటువంటి మ్యూజిక్ అది హార్మోనియాతో ఏ పాటను వస్తుంది, గిటార్స్ తోటి రాదు అసలు, పక్కా అమెరికన్ ఫోక్ అంటారు దాన్ని, కంట్రీ మ్యూజిక్ హార్మోనికా, మౌసింగ్, గిటార్ పెట్టి చేసాం ఆ పాటలు. బట్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు, అది గ్రేట్. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు, ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా. ఆ రోజుల్లో ఏంటంటే అసలు ఒక రాజ్కోటి అని చూడగానే చిరంజీవి గారికి, ఆ తర్వాత మీరు అల్లుడమ్మజాక, హిట్లరు, రిక్షావుడు ఇవన్నీ మీ పేరు మీద కోటి అనే పేరు మీద ఉన్నప్పటికీ ఆ పేరు చూడగానే ఏంటంటే అసలు అప్పటికి ఫిక్స్ అయిపోయేవాళ్ళం. ఒక జెండా. నాకు 3 సినిమాలు సార్, చిరంజీవి గారితో ఎప్పుడికి మొగుడు, బాలయ్య బాబుతో బాలగోపాల్, నాగార్జున గారితో విక్కీ దాదా. 3 ఏంటంటే 3 టైం లైన్స్లో వచ్చినాయి. అంటే ఒక సంవత్సరం అది, ఒక సంవత్సరం ఇది, ఒక సంవత్సరం ఇది అలా వచ్చి 3 మ్యూజికల్ హిట్స్, 3 సూపర్ డూపర్ హిట్స్. అసలు నాగార్జున గారికి ఇది ఇవ్వాలి, చిరంజీవి గారికి ఇది ఇవ్వాలి, బాలకృష్ణ గారికి ఇది ఇవ్వాలన్న విభజన ఒకటి ఉంటుంది. అది ఆ విభజన ఏంటంటే చిరంజీవి గారికి మీరు
ఎముడికి మొగుడు తీసుకుంటే మీరు చేసినటువంటి ఎక్కువ బండి ఎక్కువ మామ చేసినా లేదా బహుశా నేను బందర్లో చూసుకుంటా అందం హిందోళం అన్నది ఇంకా అది ఇంకా ఆల్ టైమ్ ఇవాళ అది కాలానికి నిలబడిన పాట. కానీ బహుశా బందర్లో చూసుకుంటా చేసి బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు బాబా బంతి దాంట్లో సార్ బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అసలు డ్రమ్స్ ఉంటాయి, డ్రమ్స్ బీట్ ఓరియంటెడ్ డ్రమ్స్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్ అది. డప్పులు వాటితో అసలు డప్పులు డ్రమ్స్ అసలు ఎన్ని వాయించారు అంటే బాలకృష్ణ గారికి ఇది కావాలి, చిరంజీవి గారికి ఇది కావాలి, నాగార్జున గారికి అది కావాలి అని చెప్పి. ఇక్కడ నేను మీరు చెప్పారు కదా, అవును సార్. ఇక్కడ నా సైడ్ ఏంటంటే చిరంజీవి అనే వ్యక్తికి అన్ని రకాల మ్యూజిక్ మ్యాచ్ అవుతాయి. లైక్ ఇంటూ ఫోక్ ఎక్కు బండకు పక్క నాటు, నాటు ఊరనాటు ఊరనాటు, తర్వాత నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు, అది అది కూడా సూపర్ నాటు. ఇలాగా నాటు బాగుంటుంది. హై పప్ప ఓ పప్ప రే పప్ప ఈ స్టైలు బాగుంటుంది. మళ్ళీ ఇంకా హిట్లర్లో లాగా హబీబీ హబీబీ ఆ స్టైల్, ఏ స్టైల్ చేసినా చిరంజీవి గారు బాగుంటుంది. నేను మిగతా హీరోస్ వచ్చారు బాలకృష్ణ గారికి ఎక్కువ ఫోక్ డప్పులతోటి ఈ పక్క ఎంత ప్యూర్ ఫోక్ వెళ్తాం, ఆయన బాడీ లాంగ్వేజ్కి అది చాలా బాగుంటుంది సార్. ఆయన డ్యాన్సింగ్ స్టైల్ కానీ ఆ గ్రేస్ మళ్ళీ ఇంకోళ్ళకి రాదు. అది ఆయనతో ఒక స్టైల్ బాలేదు. నాగార్జున అది స్టైలిష్. అందుకని ప్రియరాగాలే కానీ హలో బ్రదర్ మ్యూజిక్ కానీ ఇద్దరే మ్యూజిక్ కానీ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సౌండింగ్ వేరేగా. అందువల్ల హీరోలను బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి అఫ్కోర్స్ వెంకటేష్ ఆయనది ఒక స్టైల్, ఇలా బాడీ లాంగ్వేజ్ బట్టి చేసాం కాబట్టి ఒక్కొక్క హీరోకి అంత సూపర్ హిట్ మ్యూజిక్ ఇవ్వగలిగారు. అసలు వెంకటేష్ గారికి అసలు సంబంధం నువ్వు నాకు నచ్చావు అక్కడ ఇది వంటింట్లో ఇల్లాలు పాపరో పాప ఓపరో ఆ రోజుల్లో అది ఎంత అసలు మీరు ఎక్కిందే అది ఏమో ఫోక్ సాంగ్. చాలా కష్టం వెంకటేష్ బాబు, కానీ కష్టపడి చేసాడు ఆ పాట. స్పీడ్ సార్. ఎముడి మొగుడులో ఇప్పుడు వానజల్లు గిల్లుతుంటే మధ్యమావతి రాగంలో బాలగోపాలలో ఒకటే తనువంత పులకింత నా ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. రోజు వినే పాటలు ఏం సాంగ్ సార్ అసలు. అది ఒక దశలో సార్ మీరు చేస్తూ 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 మీరు ఎక్కడో ఓ దశకు వచ్చాక కదలిక ఆగుతుందన్న చోట కీరవాణి గారు ప్రారంభమయ్యారు. కీరవాణి గారి ఉద్ధృతి అలా పెరుగుతుండగా అసలు మేమేమీ తక్కువ తినలేదు, మాలో ఇంకా ఏమీ సత్తా తగ్గలేదని మీరు మేఘమా దేహమా అని మీరు మళ్ళీ సీతారత్నం గారి అబ్బాయితో మీరు ఇమ్మీడియట్గా ఆ టైంలో ఏంటంటే సీతారత్నం గారి అబ్బాయి, పెద్దరికము, పెదరాయుడు వరుసగా అసలు ఏ పాట వినాలి, నాన్నగారికి కదిలే కాలమా ఇష్టమా లేకపోతే నాన్నగారికి మీరు చేసిన పాటలో చాలా ఇష్టమైన పాట ఇదే పెద్దరికం. ఆ పాట అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓపెన్గా ఎవరో పెద్ద కంపోజర్స్ చేసినట్టుంది, ఎక్కడ ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావని. తీసుకోలేదు నాన్నగారు. ఆ సిచ్యువేషన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. చాలా రోజులు నానుతుంది లోపల, తప్పును వచ్చిన చూను. అది మా ఏం రత్న గారు నిజంగానే కూడా ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి భువనచంద్ర ఇమ్మీడియట్గా దానికి ఎంత గొప్పగా రాశాడు భువనచంద్ర గారు. అఫ్కోర్స్ జయసుదాస్ గారు వాయిస్ పడేసరికి ఇంకా పాటకి ఘనం వచ్చింది. సార్వజనీనత అంటారే అది వచ్చింది ఆ పాటకి. ఇది ఆల్ టీమ్ అండి. ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరి వల్ల వాళ్ళ వల్ల ఏది కాదు. టోటల్ సాంగ్ పుట్టింది. ఆ పుట్టిన పాటకి ఎవరెవరు ఏంటిని సరస్వతి నిర్ణయిస్తుంది, ఆ భగవంతుడి నిర్ణయం అది. ఏదో మాకు అనిపిస్తుంటుంది ఈ పాట జేసు పాడితే బాగుంటుంది, ఇది బాలు పాడితే బాగుంటుంది, ఈ చిత్ర పాడితే బాగుంటుంది, సుశీల. ఇలా మేము యాజ్ అ కంపోజర్స్కి వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, ఎవరు కాదు. వాళ్ళు చూనంతా ఓకే అయిపోయిన తర్వాత ఏం కొట్టి చెప్పు ఎవరితో పాటిద్దాం, ఇది బాలు గారా లేకపోతే జేసుతో పాడిద్దాం, జేసుదాస్ గారి. జేసుదాస్ డిఫరెంట్గా ఉంటుందమ్మా, ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కదా, ఇలా మేము చెప్పేవాళ్ళం. అలా జరిగేది. సార్ కీరవాణి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు కీరవాణి గారికి అసలు ఆ పేరు పెట్టడమే నాన్నగారి వల్ల జరిగింది. ఏదో అనేవారు, నాకు అంత తెలియదు. ఆయన కూడా చెప్పాడు సార్, కీరవాణి గారు చెప్పారు. కీరవాణి గారు చెప్పారు, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. శివశక్తి ఏదో ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పారు సార్. అంటే ఏదో ఒక పాట నాన్నగారు పాట భానుమతి గారు పాడారు. ఎందుకో ఈ పాట సరే, లేకపోతే ఇంకోటి ఏదో సార్ కలగంటి అనే పాట ఏదో కీరవాణి రాగంలో, ఆ రాగంలో ఉంటే అది ఆ పాట ఆయన బాగా ఇష్టం అంట. శివశక్తి దత్త గారికి ఆయన పెద్ద ఆయన, ఆయనకి చాలా ఇష్టమైన పాట. నాన్నగారి దగ్గరకు వచ్చి మాస్టర్ గారు ఇది ఏ రాగం ఏంటి నన్ను బాగా హాంట్ చేస్తున్నట్టు అప్పుడు నాన్నగారు చెప్పారు. అంటే నాకు కొడుకు పుడితే మట్టుకు ఈ రాగం పేరు పెట్టుకుంటారు, కొడుకు కానీ కూతురు పుట్టినా ఎవరు పుట్టినా ఈ రాగం పేరు పెట్టుకుంటాను.
అప్పుడు కీరవాణి గారికి ఆ పేరు ఆ పెట్టారు. పేరు ఇది చాలా మందికి తెలియదు. అది ఏముంది, కానీ ఆయన కూడా మంచి సక్సెస్ఫుల్ కంపోజర్ అయినా. సార్, నాన్నగారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వీరగంధం వెంకట సుబ్బారావు గారిని మొట్టమొదట అమెరికాకు వెళ్ళినటువంటి హరికథ విద్వాంసుడు. నాన్నగారు వెళ్ళిన తర్వాత నాన్నగారికి సన్మానం ఏదో ఉంది, నాన్నగారి కచేరీ ఉందట. అవును. అయిన తర్వాత నాన్నగారు కూర్చుని ఉన్నారు, వారి హరికథ గానం ప్రారంభమైంది. పక్క వాయిద్యం వైలిన్ మాత్రమే ఉందట. నాన్నగారు వారికి ఉన్న రాగజ్ఞానానికి వాటికి నాన్నగారే ముగ్ధులయ్యి, నేను వచ్చి హార్మోనియం పక్క వాయిద్యంగా వాయిస్తాను. నాన్నగారు వెళ్ళి హరికథ మొత్తం గజేంద్ర మోక్షం హరికథ నాన్నగారు మొత్తం హార్మోనియం వాయించారన్న విషయం వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఎన్నిసార్లు చెప్పుంటారో మాతో, మేము ఎన్నిసార్లు వినుంటామో. ఎస్ రాజేశ్వరరావు గారు వచ్చి హార్మోనియం నా హరికథ అంటే ఎదుటి వ్యక్తిలో విద్వత్తు ఉంది అంటే ఎస్ రాజేశ్వరరావు గారు వారిని గౌరవించేటటువంటి తీరు అది ముగ్ధుల్ని చేస్తుంది. నాన్నగారికి 72 మేళకర్త రాగాలు ఇష్టమైన రాగం ఆభేరీన భీంప్లాస్ ఆభేరి ఒకటే. ఆభేరి మనకు అది హిందుస్థాన్లో భీంప్లాస్ అంటాం. దాంట్లో ఎన్ని పాటలు చేసినా ప్రతి ఒక్కరికి ఎక్కేస్తుంది. ఆ రాగం అంత సింపుల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని కంపోజ్ చేస్తే మళ్ళీ కాంప్లికేటెడ్ ఉంటుంది, పాడలేము. అంత మంచి గొప్ప రాగం అది. నాన్నగారు ఎన్నో పాటలు చేసేది దాంట్లో. 72 మేళకర్త రాగాల్లో భీంప్లాస్ అంటే మనకి ఉత్తరాదికి వెళ్తే భీంప్లాస్ అంటాం, దక్షిణాదిలో ఆభేరి అంటాం. ఈ రాగం అంటే ఎక్కువ ఇష్టం అని విన్నాను. నాన్నగారికి ఎక్కువగా కళ్యాణి, మోహనం ఏది ముట్టుకున్నా ఆ రాగాలు వచ్చి కూర్చుంటే ఆరమని పెట్టలేదు. నాన్నగారు రాయసరావు నన్ను వాడు అలా ఉంటుంది. అంటే హార్మోని వాయిస్తుంటే నాన్నగారు ఓ మై గాడ్, అటువంటి ఆ ఫ్లూయెన్సీ, ఆ పట్టు నేను ఎక్కడ వెళ్ళలేదు, చూడలేదు. ఒక రాగం ఇంకో రాగానికి ఆటోమేటిక్గా బ్లెండింగ్, అది సాధన అండి. చిన్నప్పటి నుండి అదే చెప్పాను కదా, ఆదిభట్ల నారాయణదాస్ గారు, తర్వాత వెంకటస్వామి నాయుడు గారు సారీ, అక్కడ నుండి నేర్చుకొని ఎంతో సాధన చేసిన తర్వాత హిందుస్థానీ కూడా కలకటాకి వెళ్ళి మా తాతగారు తీసుకుని వాళ్ళని సన్యాసిరాజు గారు తీసుకుని సాధన చేసి ఎంత కష్టపడ్డారో, ఎన్ని నేర్చుకున్నారో వాళ్ళ మహానుభావులు. వాళ్ళ దగ్గర మేము ఒక దూసి కూడా పనికిరాం. కానీ వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలు ఈరోజు నాకు, నా కుటుంబానికి, మా ఎంటైర్ మా రాజేశ్వర గారి కుటుంబానికి అందరూ మేము సుభిక్షంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన సాధన. స్వరరాజేశ్వర నిలయంలో స్వరరాజేశ్వర నిలయం, అందుకే నాన్నగారి పేరు పెట్టుకున్నాం. ఆయనకైనా అల్టిమేట్గా ఎవరున్నారు అంతే. అలాగా అంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయనకి నేనంటే అంత ప్రేమ. సార్, విప్రనారాయణ గురించి, ఆ సంగీతం గురించి నాకు పాలించుర రంగా చాలా ఇష్టం. నాకు అసలు ఏం రాజా గారు మొత్తం విప్రనారాయణ మొత్తం అన్నీ ఏం రాజా గారే ఆలపించారు. విప్రనారాయణ, భక్త ప్రహ్లాద, మల్లీశ్వరి, వీటి గురించి చంద్రలేఖ తమిళం, వీటి గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? ఈయన ఒక ఎపిక్స్ అన్న సంగీతంలో భారతదేశం ఈయన ఎపికల్ మ్యూజిక్స్. అది ఒక సాలు రాజేశ్వర ఒకటే చేశాడు, ఒక సౌత్ ఇండియన్గా. తర్వాత నార్త్ ఇండియన్లో నౌషాద్ అలీ గారు ఆయన ఒకటే చేయగలిగాడు, వీళ్ళిద్దరే. తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఎంత ఉన్నా కూడా ఈ సాధన చేసి ఇంత అంటే అంత సంగీతాన్ని ఎలా 72 మేళకర్తలేనే కాదు, టోటాలిటీ సంగీతంలో సారాంశాన్ని అంతా ఒక దగ్గరికి చేర్చి మ్యాక్సిమం పెట్టింది సాలు రాజేశ్వర గారు, నౌషాద్. తర్వాత నాన్నగారి తర్వాత పెండియాల గారు, ఘంటసాల గారు, వాళ్ళు ఆదినారాయణరావు గారు. ఆఫ్కోర్స్ అంటే ఘంటసాల గారితో మెయిన్ అక్కడ క్లాసికల్. ఆదినారాయణరావు కొంచెం నార్త్ ఇండియన్, ఇది కొంచెం సజల్ చౌదరి గారు, ఇలా కొన్ని ఉండేది ఆ ప్రభావం. బట్ వీళ్ళు ముగ్గురు మటుకు ప్యూర్ క్లాసికల్. వాళ్ళలో నాన్నగారు అల్టిమేట్ అథెంటిసిటీ, సాధికారత అంటారు. ఎందుకు హిందుస్థానీ కూడా నేర్చుకున్నాడు కాబట్టి. శాస్త్రీయ సంగీతం దగ్గర ఆగిపోవాలి. కర్ణాటక సంగీతం కాకుండా హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవటం వల్ల ఈ రెండింటిని మేళవించి ఆయన చేసే పాటల్లో అదే గిమిక్ అన్నమాట. అది ఎవరికి లేదు, వేరే ఎవరికి ఆ స్టాండర్డ్స్ లేదు. ఎవరైనా ఏమనుకోకండి దయచేసి, ఎవరిని విమర్శించి మాట్లాడటం కాదు. ఒక కంపోజర్గా మా తండ్రి గారు నేను చెప్పడం కాదు, వారి పాటల్లో అది తెలియని మత్తు ఉంటుంది. ఆ స్వరాలు ఏంటో నాకు అర్థం కాదు. ఒకసారి ఎక్కడి నుండి ఏ రాగం వచ్చి పడుతున్నా నాకు అర్థం కాదు అసలు. బట్ ఒళ్ళు పులకరిస్తుంది, అనిపిస్తుంది.
సడన్గా ఎవ్వరికి పామరుడు కూడా ఇలా రిలాక్స్ వినేవాడు ఇలా లేస్తాడు. అవును. అలా ఉంటుంది. అలాగే నాన్నగారు ప్రయోగాలు చేశారు అన్నీ. ఇప్పుడు మల్లీశ్వరి జరుగుతున్నప్పుడు బిఎన్ రెడ్డి గారి ఆత్మకథలు చదివాను సార్. 4 సార్లు అలిగి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు. అంటే మేము టూ మచ్గా ఇన్వాల్వ్ అవుతున్నామని తర్వాత అర్థమైంది మాకు. ఆయన అలా ప్రశాంతంగా ఆయన ఒంటరిగా విడిచిపెట్టేస్తే, అలా విడిచిపెట్టబట్టే నాన్నగారికి ఇష్టమైన పాట ఇప్పటికీ ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు పాటే కదా నాకు ఇష్టం అని చెప్పారు రాజేశ్వర. మనందరికీ కూడా ఒక ఇష్టం నాన్నగారే కాదండి సార్. ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక సంగీత దర్శకుడికి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే మంచి సంగీతం వస్తుంది. ఊరికి మనం కూర్చొని ఇన్వాల్వ్ అయ్యి ఆ పాట వినిపించి ఇలా కొట్టు అలా కొట్టు ఇలా కొట్టు అంటే మొత్తం పోతుంది. అలాగా ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, ఆయన మ్యూజికే చేస్తాడు. అక్కడ కూర్చొని ఇక్కడ ఇది మార్చు, అలాగే కాళ్ళ మీద కాళ్ళు కూర్చొని ఇది కొట్టు, ఈ చరణాల్లో ఈ లైన్ మార్చు, అనుపాలు తీసి ఇక్కడ పెట్టు, ఎన్ని దొబ్బదు అక్కడ. ఓపెన్ ఇళయరాజా గారి దగ్గర అసలు ఇళయరాజా అక్కడ కూర్చోబెడతాడు మనుషులు, ఎవడైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే పక్కన కూర్చొని ఏంటి కావాలి అంతే, ఒకటే ట్యూన్. అంతగా ఆయనకి అనిపిస్తే 2 ట్యూన్లు చేసి ఇస్తాడు. మీకు అదృష్టం అంటే అలా మేము చేయలేదే, మేము చేస్తే మమ్మల్ని తీసి పారేస్తారు కదా. మన తెలుగు వాళ్ళం కదా మనం, అంతే కదా సార్. అది తమిళియన్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయించుకున్నారు అక్కడ. అందువల్ల ఆయన సొంత మ్యూజిక్ ఇవ్వగలేడు. మేము సొంత మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాం, కుదరలేదు. ఇవి ఓపెన్ చెప్తున్నా, ఎన్నో ప్రయత్నాలు చేసాం మేము. కానీ తర్వాత మాకు అర్థమైంది, ఈ కమర్షియల్ ట్రెండ్ ఇది బెస్ట్, ఏ గొడవ ఉండదు వీళ్ళకి ఈజీ మెథడ్. ఒక ఫార్ములా డైరెక్టర్స్ వీళ్ళందరూ ఫార్ములా మ్యూజిక్కే మేము చేసాం. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ సూపర్ హిట్ అవ్వాలంటే గువ్వా గోరి ఇది ఈ ట్రెండ్ కావాలి, జనాలకి ఇది కావాలి, మనం వీళ్ళకి ఈజీగా ఉంటుంది అని ఉద్దేశం. మ్యూజిక్లో ఎన్నో రకాలు చేయొచ్చు, ఎన్నో కొత్త బీట్స్తో చేయొచ్చు. అన్లిమిటెడ్ మ్యూజిక్ ఇస్ అన్లిమిటెడ్. కానీ ఎంత కావాలో అంతే తీసుకోవాలి. తపస్సులో మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత గొప్ప పాటలు ఇచ్చారా? తపస్సు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు ఇది మన ఇది తారక రాముడు స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత మ్యూజిక్ వచ్చింది. డైరెక్ట్ పెట్టి కూర్చున్నాడు అంతే. గోవింద స్వేచ్ఛ ఉంది కాబట్టి అందమా ఇవాళకి పాడుకుంటున్నాను. స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత మంచి మ్యూజిక్ వచ్చింది. ఏది బ్యాక్గ్రౌండ్ అంటే ప్రజెంటేషన్లోనే కొత్తదనం. కొంతమందికి ఆ కొత్త ప్రజెంటేషన్స్ ఒప్పుకోరాడు, వాళ్ళకని ఒక ఫార్ములా ఉంటుంది, అందువల్ల ఆ ఫార్ములాతో చేసేస్తాను నేను. మళ్ళీ ఎక్కడ నేను మార్చుకుని ఎక్కడ కూర్చోవటం, వాళ్ళకి నచ్చే విధంగా చేసేస్తాను. దాంతోపాటు మన ఆడియన్స్కి ఎక్కాలి, నాకు నచ్చాలి, ఇన్ని రకాలు ఆయన చేసుకోవాలి. అలా చేసాం అని మా ఆడియన్స్ ఆదరించారు. మొన్న గోవింద పెట్టుకున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని చివరికంటూ చూసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఒక థీమ్ మ్యూజిక్ పట్టుకున్నారు మీరు. మీకు ట్రెడిషనల్ గోవింద 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 బ్రాస్ సెక్షన్ ట్రంపెట్ అంటే దాంట్లో అదంతే అలా పుట్టేస్తుంది. ఒకసారి ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు నాన్నగారిని సంగీత చర్చలకి ఉన్నపళంగా తీసుకురమ్మని చెప్పారంట. ఆయన చక్కగా తలంటుకొని కూర్చుని ఉన్నారంట. ఉన్నపళంగా తీసుకురమ్మన్నారంటే అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంత ఎందుకు సార్ అలా ఉండేవారు? అంటే ఆయనకి అదే చెప్తున్నా కదా, ఈజ్ నాట్ మెంటల్, అంటే మెంటల్ కేసు కాదు, ఆయన నేచర్ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్ట్ అంటే వీళ్ళకి ఇలాగా ఇది అంటే ఒక గౌరవం ఇవ్వాలిగా. విద్వాంసుడు నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. గౌరవం కూడా మాస్టర్ గారు మీరు ఆటో బట్టన్ వచ్చేయండి పలానా ఏంటిది నాకు కూడా నచ్చదు. ఎవరిని అలా చెప్తే నాకు ఇప్పటికీ నచ్చదు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుందిగా. ఆయన ఒక పెద్ద విద్వాంసుడు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. కారులో ట్యాక్సీలో వచ్చేయండి, ఆటోలో వచ్చేయండి అన్నం ఏంటిది? మ్యూజిక్ డైరెక్టర్ అంత లోకువా? సరస్వతి కదా సార్, సంగీత సరస్వతి. అది తప్పు కదా, చాలా తప్పు. కానీ నేను వాళ్ళని ప్రొడక్షన్ మేనేజర్ తెలియదు హౌ టు హ్యాండిల్ ఒక పెద్ద, వాళ్ళకి స్టేటస్ తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఈ షూటింగ్లో వాళ్ళకి ఇలా ఉంటారు ప్రొడక్షన్ మేనేజర్. వీళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్కి ఒప్పు చెప్పకూడదు. ఇది డైరెక్టర్ అనేవాళ్ళు లేకపోతే ప్రొడ్యూసర్, యూ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ఇంటిమేట్ చేయటం కానీ ఇన్ఫార్మ్ చేయటం కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి. అవును, అలా ఉండేది ఆ రోజు. నీకు ఏం చేయటం మరి అంటే నాన్నగారికి అది నచ్చదు. కొని అలా రమ్మన్నారా, సరే ఇలా వస్తానని బయలుదేరి ఆటో అడిగారు. ఆటో సెంటర్ స్టేషన్లో ఉంది. ఇక ట్యాక్సీ పట్టుకుని ఆటోకి వెళ్ళి అక్కడ ఆటో పట్టుకొని కావాలని వాళ్ళకి తెలియలేదు కదా, ఆటో కోసం ట్యాక్సీలో వెళ్ళి ఆయన వాళ్ళకి తెలియాలని, ఇది ఊరికి కావాలని కాదు, వీళ్ళకి తెలియాలి ఏంటి.
అప్పుడు వాళ్ళు తెలుసుకుని తర్వాత నెక్స్ట్ నుండి కారు పంపించి చాలా గౌరవంగా చూసుకున్నారు నాన్నగారు. అలా ఇప్పుడు కాలం అట్లా అయిపోయింది. ఎవరితో గౌరవం పొందాలంటే ఇన్ని రకాలుగా చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానివ్వండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎవడు ఒప్పుకోడండి. ఎవరికన్నా అది ఏ పని చేస్తున్నవాడికైనా మనం గౌరవం ఇవ్వాలి. అది లేదు కొన్ని ప్లేసెస్లో. దట్స్ వాట్. దానివల్లే ఇవాళ ఇన్ని అంతరాలు అన్నీ జరుగుతాయి సార్. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎలాగో ప్రేమించాం, అది పోయింది. ఆ జ్ఞానం అనేది ఎప్పుడో పోయింది, గాలికి ఎగిరిపోయింది, మొత్తం అవుట్. ఒకరికొకటి చూసి ప్రేమించుకోవటం, ఆప్యాయంగా పలకరించుకోవటం, లేదు. ఇలా ఈడు వెళ్ళిపోతే ఈడి గురించి ఆడు 10 మందికి చెప్తాడు, ఆడు వెళ్ళిపోతే ఈడి గురించి ఆడు 10 మంది చెప్తాడు. ఇది కాలం. ఏమవుతుంది ఇలా? ఈ కాలం సమాజం అయిపోతుంది. మనుషుల్లో ప్రేమ లేక, ఆప్యాయత లేక ఎంతసేపు వేరే రకం అయిపోయింది. మాట్లాడితే వేరే ఎక్కడ మనం హ్యాపీగా చేసుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆర్కెస్ట్రేషన్ విషయంలో ఇళయరాజా గారితో సరిసమానంగా రాజ్కోటి ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నారు, వీళ్ళతో చేయించుకోండి ఆ సంగీతం అని చెప్పినా మన తెలుగు నిర్మాతలు వెళ్ళి ఇళయరాజా గారి వెంట పడేవాళ్ళు. నాకు అది అర్థమయ్యేది కాదు అని బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పారు. అంటే ఇవాళ విన్న పాటలు విన్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విన్నా, మీరు ఎక్కడ అంటే మీ పారితోషికానికి ఇళయరాజా గారి పారితోషికానికి సంబంధం లేకపోయినా అయినా మీరిద్దరూ ఆ వచ్చిన పారితోషికంలోనే మీరిద్దరూ చెరిసగం పంచుకోవాలి. కంపేర్ చేయకూడదు. అతను ఎంతో సాధన చేసి వచ్చిన మనిషి, చాలా గొప్ప సంగీత కళాకారుడు. ఆయనతో కంపేర్ చేయడం కాదు, బట్ ఆయన ఉన్నప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత మాకును ఒక శైలి తెచ్చుకోవాలి. అవును. అయినా మా మ్యూజిక్ పవర్ విని వెనక్కి వెళ్ళాడు. ఇది మటుకు వాస్తవం చెప్తాను, అందరి ముందు చెప్తున్నాను సార్. మా మ్యూజిక్ విని ఇంకా అతను ఆనందాన్ని అర్థమైపోయింది. అంటే మాది అంత పవర్ఫుల్ బీట్, ద ప్రజెంటేషన్ ఆఫ్ ద సాంగ్ ఇస్ డిఫరెంట్. ఆయనది క్లీన్గా ఉంటుంది, క్లీన్ నోటేషన్ రాసి క్లీన్ థియరిటికల్గా మెలోడీస్ క్లీన్గా ఉంటుంది. ఇప్పటికీ ఆ పాటలు అంటే ఎంత బాగుంటుంది. మాదేంటి కొంచెం బీటు, డాన్సింగ్ కొరియోగ్రఫీకి, థియేటర్లో సౌండ్, దానంతా ఊహించుకొని మనసులో పెట్టుకుని చేసిన పాటలే చిరంజీవి గారికి కానీ, బాలకృష్ణ గారికి, అందరికి. కానీ ఇవాళ కాలానికి నిలబడ్డాయి కదా, నిలబడ్డాయి. అది మిస్ కాకుండా చేసాం. అది వెస్టర్నైజ్ లేకపోతే పాట నిలవదు. మీరు రాగాలు పెట్టుకుని చేసాం అనుకో, అది అక్కడే అలా ఉంటుంది. నాన్నగారి పాటలు వాళ్ళు ఓకే, అక్కడి వరకు ఓకే. ఆ జనరేషన్, మా జనరేషన్ వచ్చేసరికి అప్పటికి యూత్ వచ్చేసారు. అప్పటికి వాళ్ళు తగ్గట్టు చేయాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్తో చేయాలి. ఎలక్ట్రానిక్స్ మేము స్టడీ చేసాం, నేను రాజు చేసి ఇళయరాజా ఒక స్టైల్ ఉన్నా, మాది ఒక స్టైల్గా ఉంటుంది. అప్పుడు మరి అందరూ మాత్రం ఉండేవారు. మా పాట పవర్ఫుల్ కూడా, నో కంపారిజన్. మా స్టైల్ ఆయన స్టైల్ అయింది, మా స్టైల్. కానీ మేము డామినేట్ చేసాం ఆయన మటుకు. తెలుగులో మేము చేసేసరికి ఆయన వెనక్కి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, రాజుకోటి చాలా బాగా చేస్తున్న వాళ్ళకంటే పొండరా మీరు నాకెందుకు వస్తారు తెలుగు వాళ్ళని, అందుకంటే వాడు ఆయన. మాకు వచ్చారు అలా కూడా. కేఎస్ రామారావు గారు వచ్చారు. కేఎస్ రామారావు ఇళయరాజా ప్రొడ్యూసర్ అయిన కేఎస్ రామారావు, అవును, క్రియేటివ్ కమర్షియల్స్. అయినా కూడా మా మాదిరికి వచ్చారు, రాజ్కోటి ఎదురుకు వచ్చాడు ఆయన. అంటే ఆలోచించండి, అంటే ఆయన అంత లూజ్ ఇచ్చేసాడు. రాజ్కోటి చేయించుకో. రాఘవేంద్రరావు గారు రాజసింహం, ఇందుమతి చారుమతి వాటికి పాడుకుంటున్నాం కదా. ఇవి చేస్తూ మీరు సాలూరు రాజేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి, సాలూరు రాజేశ్వరరావు గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని హిందుస్థానీ నేర్చుకున్నారు కాబట్టి కాలానికి నిలబడేటటువంటి సంగీతం ఇచ్చారు. నేను ఒకటే నేర్చుకున్నా, ఏంటి తెలుసా? ఆయన బ్లడ్లో ఉంది నాకు. అవును, నేను నేర్చుకుంది. నేను ఇప్పటికీ నా పాటని ప్రజెంటేషన్ అలా పగడ్బందీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. దాన్ని ఎవరు టచ్ చేయలేరు. మీరు బావబావమరిదిలో బావలు సయ్యా చేసి అది ఒక ఇవాల్టికి అవుట్ స్టాండింగ్ కాలానికి నిలబడి వెంటనే మీకు మళ్ళీ ఎడిటర్ మోహన్ గారు మళ్ళీ శుభమస్తు సినిమాలో బావొస్తే నమస్తే మీకే మీలో కాంపిటీషన్, అది మీరే చెయ్యాలి ఆ పాట. శుభమస్తు బావొస్తే అయ్యో శుభమస్తు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు, అద్భుతమైన బావొస్తే నమస్తే పాట మేము కంపేర్ చేసి చూసాం. అప్పుడు బావులు సయ్యా చేసి ఇమ్మీడియట్ సినిమా అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మాకు ఏది హిట్ అవుతుంది, ఏది సూపర్ హిట్, ఏది ఫ్లాప్, ఏది తెలిసేది కాదు. ఆ 4 గోడల మధ్య ఉండేవాళ్ళం. పాట చేసామా, వెళ్ళిందా రిచ్ ఎవడో వచ్చి చెప్పారు, మీ బొట్టోళ్ళు వచ్చి, సినిమా పదిరిపోయేది, ఆ పాట సూపర్ హిట్. అలాగనక మళ్ళీ భయం వేసేది. నెక్స్ట్ ఏం చేయాలి, వాట్స్ నెక్స్ట్, అలా భయం వేసేది. అంటే ఇన్ని రకాల చేంజెస్ మ్యూజిక్లో ఒక్కొక్క రకాలు ఒక్కొక్కటి చేసిన ఇళయరాజా గారు చేసిన, మన నరసారెడ్డి గారు చేసిన సినిమా అది గీతాంజలి ఏదో 30 years అవును అవబోతుంది. ఆ సినిమా చూడండి, ఎందుకు ఆ మ్యూజిక్ అలా వచ్చింది? ఇట్స్ డైరెక్టర్ మణిరత్నం గారు. ద స్టోరీ ఏంటి, స్టోరీని బట్టి మ్యూజిక్ పుడుతుంది. అంత మంచి మ్యూజిక్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ కథ, ఆ సందర్భాలు అడుగుతాయి. మల్లేశ్వరిలో
ఏం పాట అది? భానుమతి గారు పాడింది. మనసున మల్లెల మాలలు గెలి. మాల. ఎంత లోగా ఉంటుంది. అలాగే దీంట్లో గీతాంజలి ఒక పాట ఉంది ఏంటి, లోలో ఒక పాట ఉంటుంది ఏంటి, ఓ పాపాలి, ఆ. ఓ పాపాలి. ఓ పాప లాలి. లాలి. చూడు, ఆ సిచ్యువేషన్కి ఇదే సిచ్యువేషన్ ఇంకో డైరెక్టర్ చెప్పారనుకో, ఓ పాప లాలి కదా, అక్కడ నాకే ఓ పాప జింకి చిక్కి చిక్కి జింగ్ లాలి లాలి ఇలా చేయాలి వీళ్ళకి. అర్థమైందా? అర్థమైంది సార్. వీళ్ళకి బీట్ పడాలి వీళ్ళకి. అక్కడ ఇళయరాజా ఆయన సొంత మ్యూజిక్ ఏం చేయాలో చేశాడు, డైరెక్టర్ తీసుకున్నాడు, పిక్చర్ చేసేసి. అక్కడ నాగార్జున కాదు, ఎవరెవరు కాదు, హీరో కాదు, డైరెక్టర్ ఇట్స్ సబ్జెక్ట్ ఇస్ ద హీరో. అలా చేసిన సినిమాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి ఫ్రీడమ్ ఉండి ఇళయరాజా అనేటువంటి ఒరిజినల్ మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. మాకు తెలుగులో అవకాశం కలగలేదు, గట్టిగా చెప్తున్నాను నేను. అవకాశం అస్సలు లేదు లేదు. లేదు. మేము ఎప్పటికప్పుడు రాజ్కోటి అంటే ఎముడుకు బోర్డులో కొట్టేస్తాం, ఆ టైప్లో కొట్టండి అమ్మా, ఇదే వచ్చిన వాళ్ళంతా. లేకపోతే ఇంకోటి హలో బ్రదర్ ఇట్టేందుకు, హలో బ్రదర్ అలా కొట్టండి అమ్మా. ఇంతేగాని వచ్చి ఏదైనా కొత్త రకం ట్రై చేయండి రా, మీరు తీయండి రా, మేము చేస్తాం రా, నో బడీ. ఏ డైరెక్టర్ నేను అందరూ చెప్తాను. అప్పటికి ఉన్న దాంట్లో మాకు ఉన్న మా ప్యాషన్ తోటి మేము చేసే పాటలు వినిపించి ఇంప్రెస్ చేసేవాళ్ళం. వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళం, మొత్తం టీం పెట్టిన ఆర్కెస్ట్రా పెట్టుకొని కంపోజింగ్లో అన్ని రకాలు అందరూ వాయించి, ఓహో ఇలా ఉంటుందా ఈ పాట, స్వరూపాన్ని చూపించేవాళ్ళం. కొంతమందికి స్వరూపం అర్థమయ్యేది కాదు, ఆ సంగీత స్వరూపం ఏంటి. ఇప్పుడు నాన్నగారు కంపోజ్ చేసినా, ఇళయరాజా గారు కంపోజ్ చేసినా స్వరూపం తెలియదు పాటకి. మేము స్వరూపాన్ని ఇచ్చేవాళ్ళం అక్కడ. ఓ ఇలా వస్తుంది పాట అని ఒక స్వరూపాన్ని ఇచ్చేవాళ్ళం. దీన్ని ఇలా తీయాలి అని వాళ్ళు ఓహో ఇలా బాగా వస్తుంది అని అలాగా మా చూసి మేము అలా అంటే ఇంప్రెస్ చేసి అలాగా అమ్మేమన్నమాట. ఇవాళకి సార్ అల్లుడా మజాక మొన్న రాముడి పాట మరొకటి చిరంజీవి గారు చేసినప్పటికీ అల్లుడా మజాకతో కంపారిజన్ వచ్చింది. పాటతో మా ఊరి దేవుడు అందాల రాముడితో కంపారిజన్ వచ్చేసి ఆ పాటకి కాస్ట్లీయెస్ట్ సాంగ్ నేను చేసిన ఆర్కెస్ట్రాలో 108 మందో 116 మంది 110 మంది ఎంతోమంది ఆర్కెస్ట్రా ఆ పాటకి ఎంతమంది రిథమ్స్, కోరస్, వైలెన్స్, తర్వాత ఇంకా కీబోర్డులు ఇన్ని రకాలుగా పెట్టి దాన్ని రికార్డింగ్ చేయాలా. అప్పటికి 3 ట్రాకే అక్కడ. అప్పటికి 3 ట్రాక్లో రికార్డ్ చేశాను. క్వాలిటీ చూడండి ఇప్పటికి ఎంత బాగా. మా కొల్లి రామకృష్ణ గారు సౌండ్ ఇంజనీర్, ఆయన రికార్డ్ చేశాడు. ఎంత గొప్పగా ఉంది ఆ పాట. ఈ రోజుకి అంటే ఇది మన ఏ పండగ వచ్చినా ప్రతి పండగకి నా పాట ఉంది. శ్రీరామనవమి అంటే మా ఊరి దేవుడు అందాలి, మా హ్యాపీ న్యూ ఇయర్ అంటే కమ్మని కలలకు ఆహ్వానం, హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. మరి పెళ్లి పాట అంటే ఆకాశం నాకు నచ్చావు. స్నేహితుల పాట అంటే స్నేహాని కన్న మిన్న లోకాన లేదు. ఫ్యామిలీ సాంగ్ అంటే డోలారే డోలారే డమ్ చిక్కి చిక్కిదారా. ఎన్ని పాటలండి ఏంటంటే ఊరికేనా సాలు రాసే కొడుకట్టి ఊరికే ఇది కాదు. మనం మజాక ఇన్ని పాటలు చేసాం. ప్రతి పండగకి నా పాట ఉంది. అవును, 95లో విడుదలైంది సార్ అల్లుడా మజాక. ఈ మధ్య ఎక్కడో ఒక చోట వేసాం పాట, ఏది చాలా హెవీ సౌండ్స్ ఉన్న చోట వాంటెడ్గా పెట్టించాం. పెడితే తెలియని జనరేషన్ ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ ఈ డ్రమ్స్ అవి పలకలు అన్నీ వచ్చేస్తాయి కదా, అసలు వాళ్ళందరూ ఏంటంటే ఏ సినిమాలోది ఇప్పుడు ఈ పాట ఎప్పుడు ఎవరు చేశారు ఇది చూస్తున్నారు అనమాట. 95 అల్లుడా మజాక, చిరంజీవి గారు, రాజ్కోటి గారు ఆ రోజుల్లోనే ఇలా చేసేసారు. తారా గారి కొరియోగ్రఫీ. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటాం, 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినా మాట్లాడుకుంటాం. ఎందుకు చెప్తా సార్, ఈవి సత్యనారాయణ గారు నాకు ఆయన చెప్పిన ఈరోజు మీరు అడుగుతున్నారు, రాములు వారి సాక్షిగా చెప్తున్నాను సార్. ఒకటి చిరంజీవి గారి మీద రాముడు గారి మీద పాట చరిత్రలో ఉండిపోవాలి. ఎలా చేస్తావో నాకు తెలియలేదు. చరిత్ర ఉండిపోవాలి. ఎంత ఖర్చు అవుతుందో నీ ఇష్టం, ఆర్కెస్ట్రా ఎంత పెడతావు నీ ఇష్టం, గ్రాండ్గా ఉండాలి సాంగ్. అది దేవి ప్రసాద్ గారు, దేవిప్రసాద్ ప్రొడ్యూసర్, కేటీ నెంబర్ 1 ఆయన సినిమా. అసలు సాంగ్ రికార్డింగ్ చేస్తుంటే బిల్లు ఆ రోజుల్లో ఒక 60,000 75,000 అయ్యే పాటలు మ్యాక్సిమం. ఇది పెద్ద పాట అయినా 75,000 అయ్యేది. దీనికి 1,75,000 2,25,000 బిల్లు, ఆర్కెస్ట్రా బిల్లు అప్పట్లో. దేవి ప్రసాద్ ఏం చేశారు, మా గురుగారు చక్రవర్తి గారు ఫోన్ చేసి, రే నువ్వు చెప్పరా కోటికి, వాడు ఏంట్రా ఎంత పెద్ద ఆర్కెస్ట్రా పెట్టేసాడు, ఇది బాంబే హిందీ సినిమాలో చేస్తున్నాడు రా వాడి పాటని మా గురుగారికి. ఆయన నాకు ఫోన్ చేశారు చక్రవర్తి గారు, ఏంటి కోటి చూడు వాడు బిల్ అది ఎక్కువ అయిందంట, దేవి ఫోన్ గోల్ పెడుతున్నాడు. లేదన్నా ఇది పాట చిరంజీవి గారి మీద కొంచెం బాగా మంచి స్పాన్ ఉన్న పాట.
అని చెప్పి నేను అవాయిడ్ అయిపోయాను. ఆ పాటను ఎలా చేశానంటే, సరే. పాట పుట్టటమే సాహిత్యంతో పుట్టింది నాకు. అవును. రాములు గారు సాక్షిగా చెప్తున్నాను, తర్వాత వేటూరు గారు ఫిల్ చేశారు దాన్ని. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, ఇలా పుట్టింది పాట. అక్కడ రిథమ్స్ బిగినింగ్ ఎత్తుగడ. తర్వాత ఈ పాటకి ఏంటి, నాకు పట్టాభి గారు అని ఒక ఆయన ఉండారు చెన్నైలో. సార్, ఆయన ఈ బుర్ర కథలు హరికథలు ఎక్కువ చెప్తాడు. వంగల పట్టాభిభాగం. పట్టాభి ఆయన టీటీడీ ఆస్థానంలో కూడా ఉండేవారు తిరుపతిలో. ఆయన మన శంకరాభరణంలో పాత్ర కూడా వేసి పాత్ర కూడా ఆయన పట్టాభి ఆయన 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 నాకు ఆయన మా నాన్నగారికి బాగా కోరస్ పాడేవారు వారు వచ్చి. నాకు ఆయన గుర్తుకొచ్చాడు ఈ పాట చేస్తున్నప్పుడు. ఆయన పిలిపిద్దాం, ఆయన మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతుంది కదా. అప్పుడు ఆయన కొన్ని మెటీరియల్స్ చెప్పాడు. అదే చుక్క చుక్కల లేడి రామ్ భజన దన దాదానే దాదానే రామ్ భజన అంటే ఇవన్నీ కొన్ని మెళకులు ఇచ్చారు, కొన్ని చినుకులు అన్ని భజనలో చేసే అవన్నీ తీసి యాడ్ చేసి. కానీ అన్ని నేను చేశాను, రికార్డింగ్ చేశాను. బాలు గారు ఏం పాడాడు అసలు, ఒక్కొక్క ఐటమ్ అండి అది. మళ్ళీ రామయ్య తెలుపంట ఇన్ని వేరియేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో రకరకాలు ఉంటాయి, మీరు వింటారు. అన్ని రకాలు ఒకే వాయిస్ పాడాడంటే అంత వర్స్టల్ సింగర్ మళ్ళీ పుడతాడా మహానుభావుడు. మేము కంపోజ్ చేయటం, ఆయన పాడటం. ఆ పాటకి ఇప్పటికీ శ్రీరామనవమి అంటే ఆ పాట, సంక్రాంతికి అంటే సంక్రాంతి అది మా బాలుగారి పాట, సోగాడిపల్లం. ఇలాగే అన్ని పాటలు ప్రతి పండక్కి నేను చేసిన కళ్యాణ పాట కూడా అదేది నువ్వు నాకు నచ్చలేదు ఏం పాట అంటే ఆకాశం ది. అది అసలు ఆయనకి హెల్త్ బాగాలేదు, కాళ్ళు స్క్రాచ్ అయ్యి అది ఫ్రాక్చర్ అయ్యి ఆయన ఇంట్లో పడుకొని పాడాడు ఆ పాట మైక్ పెట్టుకొని ఇంట్లో బెడ్రూమ్లో. వాడు తమ్ముడు ఉండేవాడు జగదీష్ అని, వాడు చిన్న మిక్సర్ పెట్టుకొని అక్కడ పాడి పంపించాడు ఆయన. అంత ప్యాషన్ పాట అంటే, అంత ప్రేమ భక్తి. అలాగే పాడి మా పాటలు ఇప్పటికీ అజరామరం మిగిలిపోయిందంటే వాళ్ళ ఒక డెడికేషన్, మా డెడికేషన్. ఆఫ్ కోర్స్ కష్టపడ్డాం ఏమండి. మన పెద్ద విద్వాంసుడు కొడుకుని నేను, కానీ నా కొట్టు ఒక తెచ్చుకోకపోతే నేను రాజేశ్వరరావు కొడుకు ఎంతకాలం బతకగలను చెప్పండి. ఆయన ఉన్నంతకాలం. తర్వాత నాకు నేను తెచ్చుకోవాలిగా. అక్కడ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని. ఎప్పుడు మ్యూజిక్ వినాలంటే అన్ని రకాల మ్యూజిక్ వింటేనే మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఒక ధైర్యం వస్తుంది. మనలోకి మనం ప్రయాణం చేస్తాం. లేకపోతే ఏమీ తెలియకుండా ఏది వినకుండా ఎంతసేపు మన పాత పాటలే విని ఎలా కొట్టాలంటే అలాగే ఉంటాయి, అవే ముందుకు వెళ్ళాం. అందువల్ల ఎక్కువ హియరింగ్ నాలెడ్జ్ ఉండాలి. అది నేను చేశాను. నా తర్వాత రెహమాన్ చేసాడు. నన్ను చూసేవాడు, మా శిష్యుడు. నన్ను చూసి నేను నా కలెక్షన్స్ అన్ని వాడికి ఇచ్చేవాడిని. వాడు ఇలా వింటూ పాప ఏంటి అలా మురిసిపోయేవాడు. అలా తను కూడా స్టార్ట్ చేసాడు. తను చేసి నాకు పంపించాడు కొన్ని. ఇలా మేము వినేవాళ్ళం మ్యూజిక్ వింటూ ఆ రికార్డింగ్ క్వాలిటీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసాం. అప్పటికి మేము తెలుగుకి చాలా ఎక్కువ మ్యూజిక్ చేశాను సార్. తెలుగు సినిమాలకి చాలా ఎక్కువ మ్యూజిక్ చేశాను. ఎవరు చేయరు ఇలా వేస్ట్ కంట్రిబ్యూషన్ అన్నారు. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్, నాకు తపన, నా డెడికేషన్లో చేశాను. అది ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పటికీ ఆ పాటలకి నీరాజాలు పలుకుతూ ఎటువంటి క్లాప్స్ ఎటువంటి ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దట్. వాళ్ళ నాన్నగారు లేరు. నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు మీకు జన్మనిచ్చిన తండ్రి. మీకు సంగీత దర్శకుడిగా మీకు మరొక జన్మ ప్రసాదించిన చక్రవర్తి గారు మీ గురువు గారు. ఆ తర్వాత మీరు పాఠాలు నేర్చుకున్న కుమార్ గారి దగ్గర, వి కుమార్ గారి దగ్గర. సార్ ఆయన దగ్గర 1.5 years పనిచేశాను. వి కుమార్ గారు గిటారిస్ట్. ఆయన్ని సౌత్ ఇండియన్ మదన్ మోహన్ అనేవారు. ఆయన్ని వి కుమార్ మెలోడీ కంపోజర్, చాలా మంచి. కన్నవారి కళలు, జమినీ తమిళ సినిమాలు చాలా ఉన్నాయి. బాలన్ గారి డైరెక్షన్, గ్రేటెస్ట్ కంపోజర్ ఆయన కూడా. ఆయన దగ్గర పని నా అదృష్టం. ఈ మహానుభావుల దగ్గర పని. తర్వాత మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వేటూరు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళ గురించి, ముగ్గురు గురించి, వీళ్ళ లేరు, వీళ్ళ గురించి చెప్పమంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళతో కారణ జన్ములు సార్, మహర్షులు వాళ్ళు. అంతేనా సంగీత ప్రపంచానికి, నాట్ ఓన్లీ చలనచిత్ర పరిశ్రమ కాదు, వాళ్ళు సంగీత ప్రపంచానికే వాళ్ళు ఒక మహానుభావులు. దాంట్లో మొదటి స్థానం మా బాలుగారు, వేటూరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వాళ్ళలో ఉన్న టాలెంట్ నేను ఒకటి చెప్తాను. మేము సంగీత నేను చిన్నవాడిని, సంగీత దర్శకుడిని. కానీ
నాకు అది ఇది ఉంది, నాకు వెనకాల నాకు బోర్డు ఉంది. అవును. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మాకు. వేటూరు గారు వచ్చి కంపోజింగ్ కూర్చుంటే ఆ మూల కూర్చుంటాడు, మా పక్కన కూర్చోడు. మూల ఓ అంటే సంగీత దర్శకుడు వాళ్ళు ఇచ్చే గౌరవం అది. సిరివెన్నెల సీతారామశాస్త్రి వస్తే ఆయన పక్కన ఎక్కడో కూర్చొని ఇలా మాకు ఎంత ఒబీడియంట్గా ఉంటారండి. అంటే వాళ్ళు సంగీత దర్శకులు అని మాకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఆత్రేయ గారు ఆయన కూడా మీరు పాడండి అయ్యా ఆయన మాకేంటి, ఆయన ఏదైనా పలుకుతే మేము చేయాలి. ఎటువంటి పాటలు రాశాడు ఆయన, ఎంతసేపు ట్యూన్ చేయండి అయ్యా, ట్రెండ్ న్యూ వచ్చేసారు కదా మీరంతా యంగ్స్టర్స్ చేయండి. అప్పటికి ఏదో ఇచ్చి అలా చేసేవాళ్ళని. అలాగా బాలు గారు, వేటూరు గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వీళ్ళు ముగ్గురు కారణ జన్మలు. తెలుగు తెల్ల చిత్ర పరిశ్రమకి వీళ్ళు ముగ్గురంటూ లేకపోతే ఇంత బ్యాలెన్స్ ఉండేది కాదు అసలు, ఇంత చరిత్ర. బహుశా ఎవరెవరైనా వచ్చేవాళ్ళేమో కానీ ఈ స్థాయి వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది కేవలం వీళ్ళు కారణ జన్మలు. ఆ టైంకి వీళ్ళు పుట్టాలని ఉంది, పుట్టారు, సాధన చేశారు బ్రహ్మాండంగా. అందరికీ నాలాంటి కంపోజర్స్కి అందరికీ ఎంతో గాయకుడిగా, రచయితగా వాళ్ళిద్దరూ ఎంతో కాంట్రిబ్యూషన్, విపరీతమైన కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి. కళాకాలం మర్చిపోకూడదు వాళ్ళని. వాళ్ళ శిలా విగ్రహాలు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి శిలా విగ్రహాలు. ఒక వేటూరు గారిది, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంత కష్టపడేవాడండి. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటకి అతను ప్రసవ వేదన, అసలు సిగరెట్లు అలవాటు, సిగరెట్లు కాచు. భువనచంద్ర ఆయన కూడా ఎంత పెద్ద రైటర్. వీళ్ళంతా పాపం స్మోకింగ్ చేయకపోతే వచ్చేది కదా, ఆలోచన రాదు. అలాగ స్మోకింగ్ తోటే ఆరోగ్యాన్ని పాటు చేసుకున్నారు. దేనికి దారిపోసారు? ఫిల్మ్ ఇండస్ట్రీ, సంగీతానికి, సినిమా ప్రపంచానికి దారిపోసారు. వేటూరు గారు అంటారు ఆయనకి, ఆయన బాగా ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ లేదు ఆయన, ఉన్నా కూడా ఆయనకి అది వేరే ఉన్నాయి. తప్పదుగా ఒక మంచి అంటే ఒక సరస్వతి పుత్రులకి ఉంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ వాళ్ళతో అంతా పని చేసాం కదా, అది చాలు ఈ జన్మకి. ఒక బాలు గారితో, వేటూరు గారితో, సిరివెన్నెలతోటి, భువనచంద్రతో, ఆత్రేయ గారితో, అప్పలాచారి గారితో, పెద్ద పెద్ద మహానుభావులతో పనిచేసాం. వీటూరు గారితో, వీటూరు గారు ఆయనతోటి, రాజశ్రీ గారు, అండ్ ఇంకా ఆయన ఎవరు, మన నెల్లూరు ఆయన వెన్నెలకంటి గారు. ఏం పాటలు రాశాడు మాకు. అందరితో పనిచేశాను ఇండస్ట్రీలో. నేను ఒక్క ఎన్టీ రామారావు గారి సినిమా ఒకటే చేయలేదు, మిగతా అందరికీ చేశాను. ఆ మహానుభావుడు చేయలేకపోయాం, కానీ ఆయన ఆశీస్సులు పొందారు. పెదరాయుడు ఫంక్షన్ వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా ఆయన ముట్టుకునే పాదాలు ముట్టుకునే అవకాశం కలిగింది. సార్, ముక్తాయింపుగా నాన్నగారు సీతారామ కళ్యాణ్ అనుకుంటున్నాను, అక్కడి నుంచి కూడా అలిగి వైదొలిగిన ఇది వస్తూ రామారావు గారికి చెప్పారంట. నందమూరి త్రివిక్రమరావు గారు రామారావు గారు సోదరులు కదా. వస్తూ రామారావు గారు ఈ సినిమాకైనా లేదా వచ్చే సినిమాకైనా మీ తమ్ముడిని సంగీత దర్శకుడిగా పెట్టుకోండి, వారికి బాగా తెలుసండి సంగీత అభిరుచి, అభిలాష అవి ఉన్నాయని చెప్పి వచ్చారంట వెలుపలికి. అంటే ఆ విమర్శించడం కూడా అంత ఏమంటారు, చతురోక్తులతో త్రివిక్రమరావు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఆయనకి బాగా. మ్యూజిక్ ఇంట్రెస్ట్లో పాపం ఆయన కూర్చొని మాస్టర్ గారు ఇది ఆయన ఒక ఇది మా బ్రదర్ సినిమాకి చేస్తున్నట్టు ఏదో ఆయన కొన్ని ఐడియా త్రో చేయాలని అనుకునేవాడు ఆయన. కానీ ఇక్కడ నాన్నగారికి అంటే అల్టిమేట్గా ఆయనే అల్టిమేట్ కదా, ఇస్తే తీసుకునేవాడు కదా. అంటే ఏంటి వీళ్ళకి అంటే చిన్న చిన్న తబలా టేకాలు ఇవ్వండి, టంగ్ ఇలా కొట్టండి, ఇలా అవి నచ్చదు నాన్నగారికి. మేము అడ్జస్ట్ చేసి వెళ్ళిపోతాం. అలాగండి ఓకే టమన్ ఏదో చేసి మాకు జనరల్ జరుగుతుంటాయి అన్నీ. మనం అందరినీ సాటిస్ఫై చేయాలి, లేకపోతే మనం సర్వే ఇవ్వటం కష్టం కదా. ఇండస్ట్రీలో మేము అందరినీ సాటిస్ఫై చేసేవాళ్ళం. మాకు ఈగోలు చూపించుకోలేదు ఎప్పుడు ఎవ్వరికి ఎలా కావాలి. నేను 4 ఫస్ట్ ట్యూన్ వినిపిస్తాను, నచ్చలేదా 3, 4, 5 ట్యూన్ల వరకు వినిపిస్తాను. మళ్ళీ ఫస్ట్గా వస్తారు వాళ్ళే వస్తారు. అదే బాగుంది. ఇలాగే జరిగినాయి అన్ని పాటలు, అలాగే చేశారు. ఇలాగా కొన్ని ఈగోలు ఉంటాయి, అంటే అందరికీ ఉంటాయి, ఈగోస్ ఉంటాయిగా. ఆ ఈగోస్ వల్ల మేము అన్నీ దానికి మనం ఇది అవ్వకూడదు. ఎవరు నేచర్ వాళ్ళది, నా డ్యూటీ నేను చేయాలి. ఎక్కడ వీళ్ళు మెప్పించాలి, అటు ఆడియన్స్ మెచ్చుకోవాలి, నేను సాటిస్ఫై అవ్వాలి. ఇన్ని రకాలుగా ఉండేది ఒక పాట అంటే. అలా చేసిన పాటలే కాలానికి ఇవాళకి నిలబడ్డాయి, వింటున్నారు. తగ్గట్టుగా చేసాం. నేను రాజు కానీ ఇద్దరు కష్టపడేవాళ్ళం. తర్వాత నేను రాజు విడిపోయిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ కష్టమైంది. మీరు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జనాలు వెయిటింగ్ ఇండస్ట్రీలో ఎవడో ఈ డీర సరుకు ఉందో ఆడే సరుకు ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయిగా. సరుకు రాజు కూడా మంచి టాలెంట్, చేశారు ఆయన మంచి కంపోజర్. కానీ మీ ఉద్ధృతి ఏంటంటే అది ఆ ఉద్ధృతి ముందు అంటే అది నాన్నగారికి సితారా, వీణ 2 ఆయన
ఇష్టమైన వాయిద్యాలు పియానో వాయిస్తారు ఆయన, హార్మోనియం ఇంకా అది ఇంకా అసలు అది హార్మోనియం ఒక సింఫనీ ఆర్కెస్ట్రా లాగా ఉంటుంది. ఇలా బెల్లేసి నొక్కేసి అంటే బెన్నర్ నెక్లెస్ రోజా మ్యూజిక్ అలా వస్తుంది సౌండ్. సౌండింగ్ వెలుపలికి వచ్చేటప్పటికి. సరే సరే. మీరు గిటార్ టోటల్ గిటారిస్ట్గా ముందు డ్రమ్స్ వాయించేవాడిని. అసలు కంపోజర్ అయిన డ్రమ్మర్స్ అని ఉంది కదా, డ్రమ్మర్స్ అని మీరు బ్రదర్స్ డ్రమ్మర్స్ అని మీరు అందరూ బ్యాండ్ ఉండేది, వైబ్రేషన్స్ దాంట్లో నేను అది చూసే నేర్చుకున్నాను. చిన్నతనంలో వచ్చింది నాకు డ్రమ్స్ వచ్చేసింది. అదే నాన్నగారు నన్ను ఇన్స్పెక్టర్ చేయాలని, మ్యూజిషియన్ అవ్వకూడదని చూసి నేను ఆపేశాను. అది అలా కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఇది లలాట లిఖితం డెస్టినీ అలా రాసుంది. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉంది, కష్టపడ్డా. ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే భయం వేస్తారు నాకు. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు రియల్ మ్యూజిక్ డైరెక్టర్, మేమేంటి మ్యూజిక్ బచ్చాలో అది మీ సంస్కారం గొప్పదనం. అలా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అది మీ గొప్పదనం కాదు. ఎన్ని ఇచ్చినా కూడా అంత మ్యూజిక్ డైరెక్టరా నేను ఇప్పటికే నేను అనిపిస్తుంది. ఇప్పటికే నా 90 దగ్గర కూడా నేను ఊరికే నా పేరు నా ఇంటి పేరే ఉంటుంది, కానీ పెద్ద ఇది వేసుకోను నేను. అంత నాన్నగారు నేర్పించింది. ఇంత మీరు ఈ కార్యక్రమం నాన్నగారు టైటిల్ మీ మెమరీస్ విత్ ఫాదర్ కదా. అంత ఆయన ఇచ్చినటువంటి ప్రతి పక్షి ఒక్కొక్క బిడ్డకి ఎలా తినిపిస్తుంది, అలాగ మాకు సంస్కారం తినిపించాను. నేను చాలా కోపిష్ని, ఏ టైంలో ఏమవుతుందో నాకే తెలియదు. అటువంటిది అన్నీ నేర్చుకున్నాను. అమ్మో ఇది ఇలా ఉండాలి. నాన్నగారు నమ్మర్ సాఫ్ట్నెస్. నాన్నగారు దైవభక్తి మీకు వచ్చింది. కపాలేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఈశ్వర భక్తి ఎక్కువ. పొద్దున్న లేకనే సూర్యుడికి దండం పెడతారు, సూర్యుడికి ప్రదక్షిణ చేస్తారు. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి. అయ్యో చెప్పండి సార్, తప్పకుండా. నాకు ఈ కీర్తనల మీద త్యాగరాజ స్వామి కీర్తనలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడు చూసిన ఊరికి త్యాగరాజ స్వామి కీర్తన ఏంటి త్యాగరాజ గ్రేటా అని నా పాయింట్ చెప్తున్నా. అప్పట్లోనే త్యాగరాజ గ్రేటా, మనం మేము చేయలేనా, నాన్నగారు చేయలేరా ఏంటి, మా నాన్నగారితో వాదు అనమాట. ఈ వాదన నాన్నగారు ఏంటి మనం చేయొచ్చు కదా, ఏంటి త్యాగరాజ స్వామి కీర్తనలే మనం ఏంటో ఫాలో అవ్వాలి. అదంటే ఆయన వింటున్నారంటే పెద్దన్నయ్య మా పక్కన కూర్చొని కాదురా ఎన్ని పురాతనంగా వాళ్ళన్ని రాగాలు క్రియేట్ చేశారు మహానుభావుడు అని వాళ్ళు. అందుకనే త్యాగరాజ స్వామి కీర్తనలు మనం పాడుతుంటే ఆ రాగాల యొక్క పరిచయం అవుతుంది, అందరికీ తెలుస్తుంది. అలాగా అది ప్రాచీనం పొందింది రాగాలు ఆయన కీర్తనలు. అలా నాన్నగారు చేయొచ్చు, నేను చేస్తాను కీర్తనలు. ఇలా వాద్ జరుగుతుంటే నాన్నగారు ఇలా వస్తూ నేను ఇలా కూర్చోరు వెళ్తూ అందుకనే ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడాడు అన్నాడు. చాలా రెండోసారి అక్కడ ఫస్ట్ డబ్బులు దొబ్బినట్టు చెప్పాడు, అక్కడ అయింది. ఇక్కడ చెల్లు చెప్పుతో పగలు కొట్టినట్టు అనిపించింది. మళ్ళీ నోరు తెరవలేదు. కరెక్టే కదా, ఇప్పుడు ఎందరో మహానుభావులు అన్నాడు. అందరూ మహానుభావులే, కానీ ఆయన అల్టిమేట్ త్యాగరాజ స్వామి అని అర్థమైంది ఆ రోజు అర్థమైంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. కానీ చిత్తూరు నాగయ్య గారు త్యాగయ్యలో ఎంత గొప్పగా పాడారు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు మరొకసారి బాపు రావణ గారు తీసిన త్యాగయ్యలో అంతే గొప్పగా ఆలపించారు. చేశారు. జేవి సోమయాజులు గారిని రిలీజ్ అయింది. కావ్యం దృశ్య కావ్యం అండి. నవతాకృష్ణరాజు గారు అద్భుతం అండి, యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. మీ అదొక ఎక్స్పీరియన్స్, త్యాగయ్య చూడటం ఒక ఎక్స్పీరియన్స్. అసలు నాగయ్య గారిది ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు ఆ త్యాగయ్యకి, నాగయ్య గారి త్యాగయ్యకి. ఇది బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మహాదేవన్ గారు త్యాగరాజ స్వామి కృతులే మహాదేవన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఇందులో ఇప్పుడు నాన్నగారి గురించే మాట్లాడుకున్నాం. మా పెదనాన్నగారు కూడా మర్చిపోయాం, సాలూరు హనుమంతరావు గారు. ఆయన కూడా నన్ను ఎంతగానో దీవించారు ఆయన చిన్నప్పుడు. నేనంటే ఆయనకు కూడా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వు గొప్పడు అవుతారా, గొప్పడు. ఆయన దీవెనలే సగం నాకు. అలాగా వాళ్ళ దీవెనలతోటే ఈరోజు ఈ స్థాయికి అందరు ఆశీస్సులు, మా ఇండస్ట్రీ ఆశీస్సులు, ఆడియన్స్ ప్రేక్షకులు, సంగీత ప్రియుల ఆశీస్సులు, అందరు ఆశీస్సులే ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగాం. నేను అందరినీ ఇలాగే బ్లెస్ చేస్తుంటాను. అందరూ ఇలా రావాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఇప్పుడు మా పెద్దనే నాకు ఈ విషయం చెప్పారనమాట. ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భజగోవిందం అంటే ఆది శంకరాచార్యులు గారు భజగోవిందం కీర్తనని పాడే ముందు, కంపోజ్ చేసే ముందు వారి అంటే హస్బెండ్ అనుకుంటాను, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి హస్బెండ్, వారు మా ఇంటికి వచ్చి నాన్నగారితో సంప్రదించి భజగోవిందం గురించి అనమాట. ఏంటంటే రాగమాలికలో చెయ్యాలి అంటే, ఆ రోజుల్లో రాగమాలిక అనేది ఎక్కువగా తెలిసేది కాదు. దాన్ని ఒక్కొక్క రాగాన్ని ఎలా బ్లెండ్ చేయాలని ఎవరికి అంత జ్ఞానం ఉండేది కాదు. అదే నాన్నగారు చిన్నతనం నుండి శాస్త్రీయ సంగీతంలో చాలా విద్వాంసులు కాబట్టి
వారు వచ్చి 2-3 సార్లు ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి ఇదే ప్రస్తావన నాన్నగారితో కూర్చొని రాగారు కొన్ని నాన్నగారు కూడా రాగాలతో మార్చి స్వరపరిచి పంపించిన పాటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారంట. ఈ విషయం ఎవరు నాకు ఎప్పుడో అన్నయ్య చెప్పాడు, కానీ నేను తర్వాత మొన్న ఈరోజు ఒక ఆర్టికల్ చూసి భజగోవిందం గురించి ఎందుకో గుర్తుకొచ్చింది ఈ విషయం అందరికీ తెలియజేయాలని. అంటే ఆ మహానుభావుడి హస్తం భజగోవిందంలో కూడా ఉందని నాకు ఎంతో ఆనందం కలిగింది. నాన్నగారు అంతటి విద్వాంసులు, భజగోవిందం ఎంతో ఇటువంటి ప్రపంచఖ్యాతి, అటువంటి కీర్తనను కూడా నాన్నగారు యొక్క హస్తం ఉండటం చాలా ఆనందం వేసింది. ఇది ఒకసారి మా వాసురావు గారికి ఎవరో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇది కూడా 25 years బ్యాక్, ఇప్పుడు 30 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పాదాలకు దండం పెట్టుకుని, అదే పుట్టపర్తి బాబా గారి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆవిడ అడిగారంట, అన్నయ్య బాగున్నారా అని. ఆయన కూడా అడిగారంట, ఇద్దరు దంపతులు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మా అన్నయ్యతోటి ఎక్కువగా కలిసి మాట్లాడి నాన్నగారి యొక్క డేట్ తీసుకొని టైం తీసుకొని ఇలాగా భజగోవిందంలో చరణాన్నంతా రాగమాలిక చేసింది నాన్నగారని అది నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటే, అంటే ఇటువంటి విషయాలు కొన్ని తెలియకుండా అలాగా అంటే గాలిలో వెళ్ళిపోతుంటాయి. ఎన్ని జరిగినా ఎన్నెన్నో జరుగుంటాయి కానీ తెలియవు. కానీ ఇది నిజంగా జరిగేదని నిదర్శనంగా మీకు నేను మీ ముందు పెడుతున్నాను. ఇందులో నా పొరపాటు లేదున్నా దయచేసి క్షమించండి. ఇది వాస్తవం, నేను విన్నది. అందరు మా అన్నయ్య చెప్పాడంటే ఇందులో అబద్ధాలు ఏమి ఉండదు. అంత ఆనందం కలిగింది. మీరు కూడా ఈ వార్త విన్న తర్వాత మీరు కూడా ఆనందం కలుగుతారని ఆ ఉద్దేశంతో నాన్నగారు అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచంలో. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి మెమరీస్ విత్ మై ఫాదర్లో సుప్రసిద్ధ సంగీత దర్శకులు గౌరవనీయులు శ్రీ కోటి గారు అందించినట్టు వారి అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుంది అని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషపడుతున్నాను. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.